ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో లోహిత్ క్రిస్టియన్ ఛానల్ వీక్షకులకందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నానండి. నా ఛానల్లో వస్తున్న ప్రతి వీడియోను లోహిత్ క్రిస్టియన్ ఛానల్లో వస్తున్న ప్రతి వీడియోను చాలా చక్కగా ఓపికతో మీరు చూస్తూ ఇంకా ఇతరులకు కూడా షేర్ చేస్తున్నందుకు నా వందనాలండి. ఈ వీడియోలో చెప్పాల్సిన అంశం ఏంటంటే, భూమిని పుట్టించినవాడు, ఆకాశమును పుట్టించినవాడు అంటే భూమి ఆకాశం కాకుండా కోటాను కోట్ల నక్షత్రాలను పుట్టించినవాడు, అంత గొప్పవాడు భూమి మీద ఎందుకు పుట్టాడు అనే అంశం చెప్పాలనుకుంటున్నాను. అయితే మనందరికీ ఒక వర్షన్ తెలుసు, ఆయన మన కోసం పుట్టాడు, మన పాపాల కోసం పుట్టాడు అని. కానీ దానికంటే మించిన ఒక అంశం ఉంది. మనిషి అంటే ఆదాం అవ్వలు చేసిన ప్రధానమైన ఒక తప్పు ఉందన్నమాట. ఆ తప్పు మూలంగా ఆయన పుట్టాల్సి వచ్చింది. లేకుంటే బైబిల్ ప్రకారంగా అయితేనేమో మనుషులు తప్పు చేస్తే పాత నిబంధనలు ఒక పద్ధతి ఉంది. గొర్రెలను ఒకవేళ బీదవాడైతే పావుర గువ్వలు అర్పించి పాప పరిహారం చేసుకోవచ్చు. కానీ గొప్ప దేవుడే భూమి పుట్టాల్సి వచ్చిందన్నమాట. అసలు అందుకు ప్రధానమైన కారణం ఏమిటి అనేది ఈ వీడియోలో చెప్పే అంశం. ఇంతవరకు అయితే అది మీకు తెలియదు అనుకుంటున్నాను. చాలా రోజుల నుండి చాలా రోజులుగా మీరు బైబిల్ చదువుతున్నప్పటికీ, చర్చికి వెళ్తున్నప్పటికీ, మీరు సేవకులు అయినప్పటికీ కూడా ఈ విషయం నేను తెలియదు అనుకుంటున్నాను. దయచేసి తప్పుగా అనుకోకూడదు. ఒకవేళ మీకు తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే దయచేసి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇది చెప్పలేనంత చాలా ముఖ్యమైన అంశం. దేవుడు అంటే ఎవరో మీకు కొన్ని మాటలు చెప్తాను. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు, ప్రస్తుతం నా వయసు 49, దాదాపు 40 సంవత్సరాల వయసులో, 40 సంవత్సరాల క్రితం, అంటే దాదాపు నేను 8-9 సంవత్సరాల వయసులో దేవుడు ఒక్కడు అనే మాట విన్నాను అన్నమాట. దేవుడు ఒక్కడు అంటుండేవాళ్ళు, అందరిని మొక్కుతుండేవాళ్ళు. కానీ నేను ఎప్పుడు విన్నా అంటే 40 సంవత్సరాల క్రితం, అంటే 9 సంవత్సరాల వయసు, 8 సంవత్సరాల వయసులో దేవుడు ఒక్కడు అనే మాట విన్నా. బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడంటే ఒక్కడే, ఇక మళ్ళీ అందరు కాదు. ఏ పని చేసినా ఏమి చేసినా ఒక్కడే చేశాడు. ఇతర దేవుని అనబడే వారితో సంబంధం లేదు. ఒకవేళ మనం ఇలా అనుకోవచ్చు, అందరూ దేవుళ్ళు కాదా, వాళ్ళు లేరా, ఒకవేళ వాళ్ళు ఉన్నారు అనుకుందాం, కానీ ఈయనకు సంబంధం లేదు. ప్రస్తుతం నేను ఒక అంశం చెప్తాను. ఏంటిదంటే, నేను ఒక పెళ్ళైన వ్యక్తిని, నాకు 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలకు నేను తండ్రిని. ఈ విషయం ఎవరు అవునన్నా కాదన్నా నిజం. కానీ నాలాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు ఈ భూమి మీద. అందరూ నా పిల్లలకు మాత్రం తండ్రి కాదు. అందరు నా పిల్లలకు మాత్రం తండ్రి కాదు. అది పచ్చి అబద్ధం. నా వాళ్ళే ఉండొచ్చు, నేను పుట్టినరోజు పుట్టవచ్చు, నా పేరే కలిగి ఉన్న, మా ఊర్లోనే పుట్టిన వాళ్ళు నా 2 పిల్లలకు మాత్రం తండ్రి కారు. అట్లనే ఈయన అంటున్నాడు, యేసు ప్రభు, నేను ఒక్కడనే దేవుడని, నేను తప్ప ఇంకొక దేవుడే లేడు. అంటే ఈ వర్షంలో ఈయన మాట్లాడుతున్నాను అన్నమాట. అయితే ఈ యేసు ప్రభు ఎంత గొప్పవాడు అనేది మనం తెలుసుకోవాల్సింది. ఈ యేసు ప్రభు ఎంత గొప్పవాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, యెషయా గ్రంథంలో ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. యెషయా గ్రంథం 66:1, యెహోవా ఇలాగు ఆజ్ఞించుచున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. ఈయన అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము. ఇది ఆకాశం అనుకుందాం. భూమి నా పాదపీఠం అంటున్నాడు. ఇది భూమి. అంటే భూమి దేవుని దృష్టిలో మనం చూస్తున్న ఇంత పెద్ద ఉండదు. అంటే భూమి ఉన్నంతే ఉండదు. కానీ దేవుని దృష్టిలో భూమి ఒక అణువులాగా అంత సమానం అన్నమాట. లేకుంటే ప్రస్తుతం మన ప్రాంతంలో పిల్లలు ఆడుకునే గోటీలు ఉంటాయి కదా, ఆ సైజులో దేవుని దృష్టిలో ఉంటుంది. ప్రస్తుతం మనం పెద్దగా రాసుకున్నాం. ఈ భూమి ఏమంటున్నాడు దేవుడు, ఆయన పాదపీఠం అంట. ఇక్కడ కూర్చుంటాడంట. ఇప్పుడు ఈయన తల ఈడుందనుకుందాం దేవుడిది.
అంటే ఆయన ఏమంటున్నాడు, భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనం అని అంత పెద్దగా ఉంటాడన్నమాట దేవుడు. అంత గొప్ప దేవుడు భూమి మీద ఎందుకు పుట్టాల్సి వచ్చింది? మన దేశంలో కొన్ని కథలు ఉన్నాయి. దేవుడు అనేవాడు భూమి మీద పుట్టడం, రాక్షసులను చంపడం, అంత మట్టుకు చెప్తూ ఉంటారన్నమాట. రాక్షసులను చంపడానికి పుట్టాడు, లేకపోతే మనం ఉండకపోతుంటిమి, ఈ భూమి మీద మనం ఉండకనే పోతుంటిమి, రాక్షసులు అందరిని తింటూ ఉండేవాళ్ళు, అందువల్ల దేవుడు పుట్టాడు అని. ఇంత గొప్ప దేవుడు, ఎంత గొప్పవాడు! ఈ ప్రస్తుతం నేను చెప్తున్న ఈ దేవుడు యేసుక్రీస్తు. నేను చెప్తుంది ఎవరి గురించి చెప్తున్నా అంటే యేసుక్రీస్తు. ప్రస్తుతం మనం క్రిస్మస్ పండుగ దినాల్లో ఉన్నాం. యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడని ప్రపంచవ్యాప్తంగా పండుగ చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 194 దేశాలేమో లెక్కలోకి వచ్చినాయి. అంటే ఐక్యరాజ్య సమితిలో లెక్కింపబడిన దేశాలు అన్నమాట. అంటే ఒక సమితి ఉంది, ప్రపంచం అంతటి కలిసి అన్ని దేశాలు ఒక చోట ఒక యూనిటీగా ఉండాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి అని దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో గుర్తింపు పొందిన దేశాలే ఉంటాయి, మిగిలినవి ఉండవు. ఇంకా గుర్తింపు పొందిన దేశాలు కూడా ఉన్నాయి. అంటే దాదాపు 220 దేశాలు ఉన్నాయని చెప్తారన్నమాట. మొత్తానికి 220 దేశాలు ఉండొచ్చు. అన్ని దేశాల్లో కూడా ఈయన పండుగ జరుగుతూ ఉంటుంది. ఎవరి పండుగ? యేసుక్రీస్తు పండుగ. ప్రస్తుతం మన దేశ దేవుళ్ళ పండుగ మన దేశంలో తప్ప వేరే దేశాల్లో జరగదు. ఎందుకంటే మన దేశ పెద్దలు ఏం చెప్తారంటే మన దేశపు దేవుళ్ళు వేరు, విదేశాల దేవుళ్ళు వేరు అని. కానీ ఈయన ఏమంటున్నాడు? ప్రస్తుతం నేను చెప్తున్న యేసుక్రీస్తు అనబడుతున్న ఈయన 2000 సంవత్సరాలు పుట్టిన వ్యక్తి గురించి నేను చెప్తున్నా. యేసుక్రీస్తు అని ఆయన 2000 సంవత్సరాలు పుట్టాడు. కానీ ఆయన ఉన్నాడు అంతకుముందే. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటే కోట్ల సంవత్సరాలు ఉన్నాడు. ఉన్నవాడు అంటున్న మాట, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. భూమి మీద నా కాలు పెట్టుకుంటాను, ఆకాశంలో కూర్చుంటే ఇంకా పైన ఇంకా ఎంతో పైకి ఉంటాడు. అంత గొప్ప వ్యక్తి భూమి మీద ఎందుకు పుట్టాడు అనేది అంశం. ఆయనను భూమి మీద పుట్టేలా చేసింది ఏమిటిది? ఆయన భూమి మీద పుట్టేలా చేసింది ఏమిటిది? ఆయన భూమి మీద పుట్టుటకు ప్రధాన కారణం ఏమిటిది అనేది కావాల్సి ఉంది. ఆ ప్రధాన కారణం మూలంగా మాత్రమే ఆయన పుట్టాల్సి వచ్చింది. కానీ మన దేశ పెద్దలు పీఠాధిపతులు చెప్పినట్లుగా రాక్షసుని చంపడానికి పుట్టాడు, అది పచ్చి అబద్ధం. ఏది పచ్చి అబద్ధం? దేవుడు అంటే ఎంత గొప్పవాడని చెప్తున్నాము. ఆయన ఏం చెప్తున్నాడు? ఈ దేవుడు. సరే, మన దేశపు దేవుళ్ళ కథ వేరే పక్కకు పెట్టి ఇప్పుడు ఈయనను గురించి ఆలోచిద్దాం. ఈయన ఎవరంట? ఆయన గురించి ఏం చెప్తుంది? ఆయన గురించి మోసే ఏం చెప్పాడో చూద్దాం. కీర్తనలు 90వ అధ్యాయం 2వ వచనం. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకం నువ్వు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. ఈయన అంటున్నాడు, యేసుక్రీస్తు గురించి అంటున్నాడు. యేసుక్రీస్తు పుట్టక మునుపు మోసే పుట్టాడు. కానీ మనం యేసుక్రీస్తు పుట్టాడు అంటున్నామే, ఆయన అంతకుముందే ఉన్నవాడు. ఎప్పుడంట? పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకం నువ్వు పుట్టింపక మునుపు, యుగయుగములు నువ్వే దేవుడవు. ఈ యేసుక్రీస్తు అంటే ఆయన మొన్న దేవుడు కాదు. మన దేశంకు కొందరు అంటారు ఏంటంటే, మన దేశం వాళ్ళు మా దేవుళ్ళందరూ పుట్టి నాటకాలను వేసిన తర్వాత మీ దేవుడు పుట్టిండింది అంటారన్నమాట. మా దేవుడు మీ దేవుడు కాదు, అది తప్పు, పచ్చి అబద్ధం, అదే పాపం కూడా. మా దేవుడు మీ దేవుడు అనేది పాపం. మా దేవుడు పుట్టిన తర్వాత మీ దేవుడు పుట్టడం కాదు. దేవుడు ఒక్కడు, అది ముందుగా మొట్టమొదట మనిషి ఒక్కడు ఎట్లయితాడు అనేదాన్ని క్లారిఫై చేసుకోవాలి. అసలు మన దేశానికి దేవుళ్ళు ఎందుకున్నారు అనేది కూడా క్లారిఫై చేసుకోవాలి. మన దేశ పెద్ద మనుషులు ఎప్పుడో నిర్ణయం చేశారని దాన్ని గుడ్డిగా నమ్ముతూ ఉన్నారన్నమాట. పరీక్ష చేయాల్సి ఉంది. పరీక్ష చేయకుండా నమ్మడం పాపం. మన పెద్ద మనుషులు చెప్పారని నమ్మడం అది పాపం. బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడు, ఆ ఒక్క దేవుడే మనల్ని పుట్టించాడని చెప్తుందన్నమాట. మనుషులందరూ కూడా ఆ ఒక్క దేవుడే పుట్టించాడంట. పుట్టించిన దేవుడు భూమి మీద ఎందుకు పుట్టాల్సి వచ్చింది అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ ముఖ్యమైన అంశం అర్థం కాక తెలియక ఇన్ని మతాలు వచ్చాయన్నమాట. అసలు అంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడైనా భూమి మీద కాలు పెట్టుకున్నాడు, ఆకాశంలో కూర్చున్నాడు, అంత పైన ఉన్నాడు. మరి ఈ రెండే ఉన్నాయా? భూమి ఆకాశమే ఉన్నాయా? రెండే ఉన్నాయా? పరలోకం ఉందని చెప్తుంది బైబిల్.
పరలోకము ఉందంట. పరలోకమే కాదు, మనము ఇదంతా విశ్వం అనుకోండి. విశ్వము అంటే తెలుసు కదా, మనం రాతిపూట చూస్తున్నాం పైకి, అదంతా విశ్వం అంటారు. అక్కడ రాతిపూట మనం చూస్తాం కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయన్నమాట. ఏమున్నాయి? కోటాను కోట్ల నక్షత్రాలు యేసుక్రీస్తు సృష్టించాడంట. ఎవరు సృష్టించారు? యేసుక్రీస్తు సృష్టించాడు కోటాను కోట్ల నక్షత్రాలను. యేసుక్రీస్తు 2000 సంవత్సరాలప్పుడు పుట్టాడు అని అనుకుంటున్న ఒక మనిషి అంతకుముందు ఉన్నవాడై ఈ కోటాను కోట్ల నక్షత్రాలను కూడా సృష్టించాడు. అవన్నిటికి కూడా ఆయననే దేవుడు. యేసుక్రీస్తు అంటే సామాన్యమైన వాడు కాదు. కోటాను కోట్ల నక్షత్రాలకు కూడా ఆయననే దేవుడు. ఎవరు? కానీ ఈ దేవుడికి ఒక దేవుడు ఉన్నాడని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తుకు ఒక దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తుకి ఎవరున్నారు? దేవుడున్నాడు. ఈ దేవుడు యేసుక్రీస్తును భూమి మీదకి పంపాడని బైబిల్ చెప్తోంది. ఈ దేవుడు యేసుక్రీస్తును భూమి మీదకి పంపాడంట. ఈయనెవరు అండి బాబు కదా, ఈయనకి సంబంధం ఏమిటిది అనేది తెలుసుకోవాలి. బైబిల్ చెప్తుంది దేవుడు ఉన్నాడని, దేవునికి ఒక కుమారుడు కూడా ఉన్నాడని బైబిల్ చెప్తుంది అన్నమాట. అయితే దేవుని కుమారుడు పేరే ప్రస్తుతం యేసుక్రీస్తు. ఒకప్పుడు యెహోవా వాక్కు, ఒకప్పుడు యెహోవా వాక్కు. మనం చూస్తున్నాం కదా, విన్నాం కదా, దేవుడు అనేవాడు మామూలు వాడు కాదు. ఎవరు? ఈ దేవుడు. ఈయన మామూలు వాడు కాదు. ఈయన కుమారుని అన్నాడు. ఎప్పుడు? భూమి లేనప్పుడు, ఆకాశం లేనప్పుడు, అసలు ఏమీ లేదు అప్పుడు. ప్రస్తుతం మనం చూస్తున్నది ఏమీ లేదు. కానీ ఒకటి ఉంది, చీకటి. ఏముంది? చీకటి. దేవుడు వెలుగై ఉన్నాడని చెప్పుకున్నాడు. దానికి అపోజిట్గా చీకటి కూడా ఉంది అన్నమాట. ఈయన ఎలా ఉన్నాడు దేవుడు, చీకటి కూడా అలాగ ఉంది. అయితే ఈ దేవుడు మంచి లోకాలను సృష్టించగల సమర్థుడు, శక్తిమంతుడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ప్రస్తుతం తండ్రి అయిన దేవుడు అనుకుందాం, అంటే కొంచెం డిఫరెంట్ చేద్దాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు అనే అంశానికి తీసుకొద్దాం. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడిని సృష్టించాడు. అప్పుడు ఆయన పేరు యేసుక్రీస్తు కాదు, యెహోవా వాక్కు. వాక్కు అంటే దేవుని నోటి మాట. అంటే ఆయన కుమారుడు ఎలా అయ్యాడు? బైబిల్ చెప్తుంది దేవుడు తాను మొట్టమొదట పలికిన మాటలను ఒకచోట బంధించి వాటికి ఒక రూపం ఇచ్చాడనమాట. తనలాంటి రూపం ఇచ్చాడు. ఆ మాటలకే అంటే వాక్యము అంటారు. ఆది యందు వాక్యం ఉండను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఆది యందు వాక్యం ఉండను. వాక్యం అంటే మనకు తెలుసు కదా, వాక్యం అంటే రాసిన పదాల సముదాయాన్ని వాక్యం అంటాం. కానీ దేవుని మాటలనే వాక్యము అంటారన్నమాట. ఏ దేవుడు? ఎప్పుడు ఏమి లేనప్పుడు ఉన్న ఆ దేవుడు కొన్ని మాటలు పలికాడు. అంటే తన నోటి నుండి వచ్చిన ఆ మాటలకు ఆయన రూపం ఇచ్చాడు. ఆయననే యేసుక్రీస్తు. ఆయననే ప్రస్తుతం మనం యేసుక్రీస్తు అంటున్నాం. అంటే 2000 సంవత్సరాలుగా ఆ మాట వినబడుతుంది. అంటే పుట్టినవానికి పెట్టబడిన పేరు. కానీ అంతకుముందే పుట్టినవాడు, అంతకుముందే ఉన్నవాడు భూమి మీద పుట్టాడు. అది. కానీ అసలు ఆయన ఎందుకు పుట్టాల్సి వచ్చింది? ఆయన ఎంత గొప్పవాడంటే నక్షత్రాలను కలుగజేసినవాడు, కోటాను కోట్ల నక్షత్రాలను కలుగజేసినవాడు. ఒక అంశం మీకు ఇక్కడ తెలుసుకోవాల్సింది, కోటాను కోట్ల నక్షత్రాలంటే కోటాను కోట్ల భూములు కూడా ఉన్నాయన్నమాట. కోటాను కోట్ల ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ దేవుడు కాలు పెట్టిన భూమి, ప్రస్తుతం మనమున్న భూమి, మనమున్న ఈ భూమి మీద దేవుడు కాలు పెట్టి ఆకాశంలో కూర్చున్నాడని చెప్పుకుంటున్నాడు ఆయన. యెషయా గ్రంథం 66లో 1వ వచనంలో ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నవాడు ఆయన. ఈ అన్నమాట ఎవరన్నారు? యేసుక్రీస్తే అన్నాడు. అంత గొప్పోడు భూమి మీద ఎందుకు పుట్టాల్సి వచ్చింది అనేదే. మరి మన దేశపు దేవుళ్ళకు ఈయనకు ఎంత తేడా ఉందో ఈ వీడియోలో మనం చూద్దాం. మన దేశపు దేవుళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? అసలు ఇటువంటి అబద్ధం ఎందుకు పుట్టుకొచ్చింది? మన దేశపు దేవుళ్ళు మన దేశానికి దేవుళ్ళు వేరే ఎందుకు అయ్యారు? అసలు ఎట్లా అవుతారు వాళ్ళు? ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, నాకు 2 పిల్లలు ఉన్నారు.
ఆ ఇద్దరు పిల్లలకు నేను తండ్రిని. నాలాగా కోట్ల మంది ఉన్నారు, కానీ వాళ్ళు మాత్రం నా పిల్లలకు తండ్రులు కారు. అట్లనే ఈయన అంటున్నాడు, ఎవరు? యేసుక్రీస్తు అంటున్నాడు. అంతకుముందు ఆయన యెహోవా వాక్ అని పిలువబడిన ఆయన, భూమిని కలుగజేసిన వాడు నేనే, దాని మీద ఉన్న నరులను కూడా నేనే కలుగజేస్తేని. యెషయా గ్రంథం 45:12 ఉంటుంది వచనం. ఏమంటున్నాడు? భూమిని కలుగజేసిన వాడు నేనే, దాని మీద ఉన్న నరులను కూడా నేనే కలుగజేశాను. కనుక ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆ ఇద్దరు పిల్లలకు నేను తండ్రి అన్నాను. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నా పిల్లల లాంటి పిల్లలు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు నా పిల్లలు గారు, నా పిల్లలకు వేరే వాళ్ళు తండ్రి గారు. ఒకవేళ పిలుచుకోవచ్చు, చిన్న నాన్న పెద్ద నాన్న అని వేరే వాళ్ళని పిలుచుకోవచ్చు, కానీ కన్న తండ్రి మాత్రం కాదు. అయితే ఈ భూమిని నేను చెప్తున్న దేవుడైన యేసుక్రీస్తు పుట్టించాడని చెప్తుంది బైబిల్. ఈ భూమి యేసుక్రీస్తు పుట్టించింది. ఈ భూమి మీదనే భారతదేశం ఉంది. ఏది ఉంది? భారతదేశం. ఆయన అంటున్నాడు, ఈ భూమి మీద నరులను నేనే సృష్టించి తిని. ఒకవేళ మన దేశపు దేవుళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేయాల్సి ఉంది? సపరేట్ నరులను పుట్టించాల్సి ఉండే. అటువంటి వాళ్ళు ఏమైనా ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయా? ఏం లేదండి. ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వాళ్ళు సపరేట్ అండి, వాళ్ళు పుట్టిందే వేరు, వాళ్ళకి మనకు పోలికలు లేవని ఎవరైనా చెప్పగా విన్నారా? పోనీ భారతదేశం వాళ్ళని చెప్పుకుంటున్నారా? మేము సపరేట్గా పుట్టామండి, మాకు ప్రపంచ దేశాలు ఉన్న ప్రజలకు తేడా ఉందండి, అసలు వాళ్ళు మా దేవుళ్ళ వాళ్ళని పుట్టలేదని, లేకుంటే వేరే దేవుళ్ళ వాళ్ళని మేము పుట్టలేదని చెప్పగా ఎప్పుడన్నా చెప్పారా? అంటే ఏమీ లేదు, ఇట్టి భ్రమ మాత్రమే ఉంది. అయితే నేను చెప్తున్న అంశం ఏమిటిది ఈ వీడియోలో? అంత గొప్ప దేవుడు భూమి మీద పుట్టుట కారణమైన ప్రధాన అంశం ఏమిటిది? అయితే మనకు యోహాను సువార్త ఒక అంశం ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అని విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. అనగా ఆయన అంటే యేసుక్రీస్తు. ఈ దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించాడంట. అనుగ్రహించాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఆయన పుట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అది భూమి మీద పుట్టాల్సిన అవసరం, పుట్టకుండా అన్ని చేయగల సమర్థుడైన మామూలుడు కాదు కదండి. ఇప్పుడు ఇక్కడ ఒక నక్షత్రం ఉంది, ఎంత ఉంటుంది దృష్టిలో? ఇంతే. ఇట్లా నక్షత్రాలని ఇంత ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ నక్షత్రాలు అనుకుందాం. ఇట్లా ఇప్పుడు ఈయన చేతులు ఇటు ఉన్నాయి, ఈ చేతులతో ఈ నక్షత్రాన్ని ఇట్లా పట్టుకోలేడా చేయితోటి? ఇప్పుడు ఈ చెయ్యిని ఇట్లా పిండి కూడా చేయగలడు చేయితోటి. ఇప్పుడు అంత గొప్పోడు, నక్షత్రాలు ఆయన దృష్టిలో ఎంతటి చిన్నవి. ఇప్పుడు ప్రస్తుతం మనం భూమి మీద ఆయన కాలు పెట్టినట్టు చూపిస్తున్నామే. ఇప్పుడు మనకు ఈ భూమి మీద ఆయన కాలు ఉంటే ఆ కాలుకు కంటే ఈయన కాలు ఎక్కువ ఉంటుంది అన్నమాట భూమి కంటే. ఇట్లా కాలు పెడితే కాలు భూమిని దాటి వెళ్ళిపోతుంది, అంత గొప్ప వాడు. అంటే భూమి ఆయన దృష్టిలో ఏ పాటిది? ఉట్టిగా ఇట్లా వేళ్ళతోటి ఇట్లా కదిలేయగలుగుతాడు, వేళ్ళతోటి ఈ భూమిని వేళ్ళతోటి ఎటంటే జరపగలడం, అంత సమర్థుడు దేవుడు. అటువంటి వాడే భూమి మీద పుట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? అటువంటి వాడే భూమి మీద పుట్టాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అనేది ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే కొన్ని అంశాలు మనం తెలుసుకోవాల్సి ఉంది ఇక్కడ. ఏం అంశాలంటే, ఈ యేసుక్రీస్తు నక్షత్రాలను కలగజేశాడు. నక్షత్రం కలగజేసిన దాంతోపాటు దూతలను కూడా కలగజేశాడు దేవుడు. ఎవరు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు మనం యేసుక్రీస్తు అనుకుంటున్న ఆయన ఒకప్పుడు యెహోవా వాక్ అని పిలువబడినవాడు, దూతలను కూడా కలగజేశాడు. ఇందులో బైబిల్ చెప్తుంది, దేవత అనబడిన వారును ప్రభులు అనబడిన వారును ఉన్నారంట. ఇప్పటికి కూడా ఉన్నారు. దేవతలు, ప్రభువులు. 1 కొరింథీ 8వ అధ్యాయంలో 6వ వచనం నుంచి ఉంటుంది. దేవత అనబడిన వారు, ప్రభులు అనబడిన వారు అనేకులు ఉన్నారంట. అనేకులు ఎక్కడున్నారు అంటే వీళ్ళలో ఉన్నారన్నమాట. ఈ దూతలలోనే దేవత అనబడిన వారు, ప్రభులు అనబడిన వారు ఈ దూతలలో ఉండేవారు. ఈ దూతలు ఈ నక్షత్రాలకు మనం చూస్తున్నాం, ఈ నక్షత్రాలకు దేవతలుగా ప్రభులుగా ఉండేవారు. దేవతలుగా ప్రభులుగా ఉండేవారు. మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఎవరైనంటే వీటన్నిటి పుట్టుట కారకుడు. యేసుక్రీస్తు ఎవరు? లేకుంటే దేవుని కుమారుడు ఎవరు అంటే అన్ని పుట్టుట కారకుడు.
ఈ దూతలు కూడా పుట్టుటకు కారకుడు. ఈ దూతలను దేవుడు ఏం చేసిండంటే కొందరిని ఈ నక్షత్రాలకు దేవతలుగా ప్రభువులుగా నియమించాడు. అది అసలు అంశం. అంటే ప్రస్తుతం మనం దేవతలను పిలువబడుతున్న వారు ఇప్పుడు ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు కోట్ల సంవత్సరాలు ఉన్న మన దేశంలో దేవతలు అనే మాట వింటుంటాం, పరాయి దేశంలో కూడా దేవతలు అనే మాట వింటుంటాం. కానీ వాళ్ళు ఇప్పుడున్నవారు కాదు. వాళ్ళు కూడా కోట్ల సంవత్సరాలు ఉన్న వాళ్ళే ఈ దూతలు. ఈ దూతలను ఈ నక్షత్రాలలో భూములు ఉన్నాయని చెప్పాం కదా, ఆ ప్రతి భూమికి ఒక దేవతగా ఒక ప్రభువుగా ఉంచాడు. ప్రస్తుతం మన దేశంలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి ప్రధానమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, ఇంకా ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. అట్లనే ఈ నక్షత్రాలకు కూడా దేవుడు అలాంటి ఒక ప్రభుత్వం, ప్రతి ఒక్క నక్షత్రంకు ఒక ప్రభుత్వం ఉందన్నమాట. ప్రతి నక్షత్రం మీద ఒక ప్రభుత్వం ఉంది. ఆ ప్రతి ప్రభుత్వంలో ప్రధానమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు కూడా ఉంటారన్నమాట. ఒక నక్షత్రం ఉందనుకోండి, ఆ ఒక నక్షత్రానికి అంటే ప్రస్తుతం మనమున్న నక్షత్రం చూసుకుందాం. మనమున్న నక్షత్రం సూర్యుడే నక్షత్రం. ఈ భూమి ఉంది. ఈ భూమికి ప్రస్తుతం మనకు కనబడుతున్న ప్రధానమంత్రి కాకుండా కనబడని ప్రధానమంత్రి ఉన్నాడు, కనబడని ముఖ్యమంత్రి ఉన్నారన్నమాట. ఈ భూమికి ప్రస్తుతం ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు ప్రధానమంత్రి ఉంటారు. కనబడే వాళ్ళు కాదు, కనబడని వాళ్ళు ఉంటారు. నేను చెప్తున్న అంశం కనబడని అంశం. ప్రస్తుతం మనం తర్కిస్తున్న అంశం కూడా కనబడని అంశం, కనబడని లోకంలో ఏం జరిగి ఉంది అనేది. అయితే ఈ దూతలలోనే దేవతలు, ప్రభువులు అనబడేవారు ఉండేవారంట. అందులో ప్రధాని లూసిఫర్ అన్నమాట. ప్రధానులలో ప్రధాని అన్నమాట వీడు. అయితే ఆ దినాలలో దేవుడు కనుగొని ఒక సమస్య ఉండిందంట. సమస్య ఏంటిదంటే, ఇన్ని లోకాలు ఉన్నాయి, అన్ని లోకాలు మరి తండ్రి అన్న దేవునికి రిపోర్ట్ ఇవ్వాలన్నా కుమారునికి ఇవ్వాలన్నా రిపోర్ట్. అంటే అప్పుడు ఒక సమస్య వచ్చింది. అంటే అందరికీ ఒక దేవుడు కావాల్సి, అంటే ప్రధానమైన వాడు కావాల్సి వచ్చింది. వీళ్ళందరికీ దేవతలకు, ప్రధానులకు ఒక ప్రధానమంత్రి కావాల్సి వచ్చింది. లేకుంటే ప్రధాని అంటే ఎవరు, అందరికంటే ఒక గొప్పవాడు కావాల్సి వచ్చింది. అంటే రిపోర్ట్ చేయడానికి వాడు దేవునికి రిపోర్ట్ చేయాలి, వాడు తండ్రి అయిన దేవునికి రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు కుమారుడైన దేవుడు ఎవరు, పుట్టించినవాడు అంటే దేవుడు. ఈయన దేవుడు, ఈయన కలుగుటకు అంటే కారణమైన వాడు, ఈయనకు దేవుడు, ఈయనకు ఈ లోకమన్నీ పుట్టించిన అందులో దేవుడు. కానీ అక్కడ ఒక పదవి కావాల్సి వచ్చింది. ఆ పదవి ఇక్కడ ఉన్న యేసుక్రీస్తుకు ఈ లూసిఫర్కు ఇద్దరి మధ్యలో ఉండింది. ఆ పదవి, ఆ గొప్ప పదవి ఎంత గొప్ప పదవి, కోటాను కోట్ల లోకాల భారం మోసే పదవి అన్నమాట. అన్ని లోకాల నుంచి పూజలు అందుకునే పదవి, మామూలు పదవి కాదు కదా, మామూలు అంటారా దాన్ని. ఇప్పుడు ఈ లూసిఫర్ గాడేమో ఈ కుమారుడైన వాడితో పుట్టించబడినవాడు. వీడు ఈయన ఇద్దరు ఆ పోటీలో ఉన్నారంట. అప్పుడు ఈ దేవుడి దృష్టిలో ఈ లూసిఫర్, ఈ యేసుక్రీస్తు ఇద్దరు అప్పుడు ఎట్లున్నారు, పోటీలో ఉన్నారన్నమాట. మరి ఈయన అన్నిటికీ పుట్టించిన వాడే, కానీ ఆ పదవి కోసం ఆయన లేడు. కానీ తండ్రి అయిన దేవుని దృష్టిలో వీళ్ళిద్దరు ఉండేవారన్నమాట, ఈ లూసిఫర్, యేసుక్రీస్తు. అటువంటి సమయంలో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తునే వారసునిగా చేశాడంట. హెబ్రీ పత్రిక 1:2 అది ఉంటుందన్నమాట. ఏమని, అన్నింటికి వారసునిగా దేవుడు ఆయనను నియమించాను. ఇప్పుడు ఈయన 2 పదవులు పొందుకున్నాడు. 2 పదవులు అంటే ఏది, ఒకటేమో అన్నింటినీ పుట్టించినందువల్ల అన్నిటికీ తండ్రి ఆయన, తర్వాత ఈ తండ్రి అయిన దేవుని మూలంగా అన్ని లోకాలకు కూడా అధిపతిగా అంటే దేవునిగా చేయబడ్డాడు అన్నమాట. దాన్ని హెబ్రీ పత్రిక 1:2 ఉంటుంది. చూద్దాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఇక్కడ చూస్తున్నాం, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా
ప్రపంచములను నిర్మించెను. ఈ లూసిఫర్ అనేవాడు అంటే ప్రధాన దూత. ఆ దూతకు తండ్రికి అనేవాడు అనుకోవాలి. ఈ దూతకు తండ్రి ఎవరు? యేసుక్రీస్తు అంటే యెహోవా వాక్కు, ఇక్కడ యెహోవా దూత. తండ్రిగా ఉండేవాడు అంటే పుట్టించాడు కనుక తండ్రి. ఇప్పుడు తండ్రి కొడుకుల మధ్యనే ఒక పోటీ అనుకోవాలి మరి దీన్ని. వీడు ఎంతటి వాడు అంటే తండ్రికి దక్కకపో, తండ్రి కదా, మేము పుట్టుట కారకుడు కదా, ఆయనకి ఇద్దామనే ఆలోచన కూడా లేకపోగా అప్పుడు ఈయన గెలిస్తే గణపరచని పోయి అనేకులను వ్యతిరేకంగా అంటే ఈ దూతలను దేవతలను అనేకులను ఆయనకు వ్యతిరేకంగా ఆయన పరిపాలన సరిగా సాగకుండా చేయడానికి పన్నాగాలు బండుతూ వచ్చాడనమాట వాడు. అది ఆ పన్నాగాలు బండుతూ ఉంటే ఎందుకు ఈయనకి దక్కాల్సిందంటే ఇద్దరు పోటీ ఉన్నారు. ఎవరికి వీలైతే వాళ్ళకి దొరికేది. ఈయనకు దొరికింది, యేసుక్రీస్తు అనే ఆయనకు దొరికింది. అంటే ప్రస్తుతం యేసుక్రీస్తు కాదు, అప్పుడు దొరికింది. వీడు పగ పెంచుకుంటూ వచ్చాడని బైబిల్ చెప్తున్నమాట. వాడు ఎలాంటి పగ అనుకున్నాడంటే చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో ఉంటుంది ఇది. యెషయా గ్రంథం 14:12 నుండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నీలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రముల పైగా నా సింహాసనను హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును. వీడేమనుకున్నాడంట? అక్రమం చేసి ప్రస్తుతం ఈయన దేవత పదవి పొందుకున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. అంటే అన్ని లోకాల పైన, అన్ని దేవతల మీద, ప్రభువుల మీద ఆయన దేవుడుగా అధికారం పొందుకున్నప్పుడు ఏమనుకున్నాడు వీడు? నేను ఆయనను పక్కకు తోసేసి, అంటే నేను నా దూతలు యుద్ధం చేసి వాళ్ళను బందీలుగా చేసుకుంటా. అంటే యేసుక్రీస్తును మిగిలిన దూతలను, వానికి సహకరించని దూతలు ఉంటారు కదా, వారిని యేసుక్రీస్తును ఏం చేస్తా అనుకున్నాడు వాడు? ఇక్కడ ఏం చెప్తుందంటే ఆయన ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును. ఇక్కడ దేవుని నక్షత్రం పైగా నా సింహాసనమును హెచ్చింతును అనుకున్నాడు. అంటే దేవుని కంటే పై సింహాసనం నేను స్థాపించుకుంటా అనుకున్నాడంట. ఈ అనుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక చీకటి. అంటే ఈ చీకటి అప్పటికి వాడు ఆశ్రయించి ఈ చీకటిని, అంటే ఏది ఈ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో ఈ చీకటి కూడా అప్పటి నుంచి ఉందన్నమాట. చీకటి అంటే ఆకారం లేదు దానికి, అది ఏమి పుట్టించలేదు. ప్రస్తుతం ఈ దేవుడు ఏం చేశాడని చెప్పాం? నక్షత్రాలన్నింటినీ పుట్టించాడు, దూతలను కూడా పుట్టించాడు. కానీ ఈ చీకటికి ఏమి పుట్టించే శక్తి లేదన్నమాట. చీకటికి ఏమి పుట్టించే శక్తే లేదు. కానీ ఈ చీకటిని ఈ లూసిఫర్ ఆశ్రయించాడు అని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారన్నమాట. అందువల్ల ఆయనకి అంత దమ్ము వచ్చిందంట, అంత ధైర్యం. పుట్టించినోనే వాని పాదదాసులను చేసుకుంటా అనుకున్నాడంట. పాదదాసులను చేసుకుంటే ఊరికనే కాదు కదా, ఎవరైనా దాసులను చేసుకుంటే వారిని బాధ పెడతా ఉంటారు అన్నమాట. దాసులను ఏం చేస్తారు? బాధ పెడతారు. అయితే వాడు ఏం చేసిండంట? తనను పుట్టించిన దేవుణ్ణి అనగా యేసుక్రీస్తును మరియు తండ్రి అనే దేవుణ్ణి కూడా, దూతలను కూడా బంధించి ఇక్కడ భూమి లోపట బంధిద్దాం అనుకున్నాడు. వానికి శక్తి ఏమో తెలియదు, కానీ ఈ భూమి లోపల బంధించాలనుకున్నాడు. దీన్ని పాతాళం అంటారు అన్నమాట. దీన్ని పాతాళం అంటారు. ఏమంటారు? భూమి లోపల ఉన్నదాన్ని పాతాళము అంటారన్నమాట. అది బైబిల్ చెప్తున్న అంశం ఏంటంటే అంత గొప్ప దేవుణ్ణి ఆయన ఆకాశంలో కూర్చుంటాడు, భూమి మీద కాలు పెట్టుకుంటాడు, ఆకాశం అంత పైన ఉంటాడు, ఇన్ని కోట్ల లోకాలను ఉట్టి నోటి మాటతో సృష్టించిన వాడు. అటువంటి వాడిని బంధించి ఈ పాతాళంలో ఉంచాలనుకున్నాడంట వాడు. అది అసలు కథ అన్నమాట. అప్పుడు వాడు పగోడుగా మారి ఎవరిని? దేవుణ్ణి, దేవుని కుమారుడైన దేవుణ్ణి, దేవుడు సృష్టించిన దూతలను, అంటే దేవతలు, ప్రభువులు అనబడిన వారిని ఇందులో అనుకున్నాడు వాడు. అది అసలు కథ. అయితే అప్పుడు బైబిల్ చెప్తుంది, దేవుడు వాని ఆలోచనలు ఎరిగి వాని ఆకాశంలోకి వెళ్ళి తోసేయకుండా మొట్టమొదటి ఏం చేశాడంటే ఇక్కడ బంధించాడంట వాడు వాడిని. దేవుడు ఎక్కడ? భూమి లోపల పాతాళంలో బంధించాడనమాట. దేవుడు కొన్ని రోజులు బంధించాడు అని చెప్తుంది బైబిల్. తప్పు చేసిన దూతలను ఇట్లా ఇక్కడ బంధించాడంట.
అప్పటి వరకు ఇక్కడ ఈ లోపట భూమి లోపట పాతాళం ఉండేది, కానీ నార్మల్గా ఉండేది అనమాట. నార్మల్గా అంటే ఒక చీకటి గల ఒక బిలాంగా ఉండేది. కానీ వీరి మీద ఎప్పుడైతే పగబెట్టుకున్నాడో సాతాను, ఎవరి మీద? తండ్రి అయిన దేవుని మీద, కుమారుడైన దేవుని మీద, వారికి సహకరించిన దూతలను పగబెట్టుకొని వారందరినీ ఇక్కడ బంధించాలంటే వారిని బాధ పెట్టాలంటే ఎట్లా చేయాలని ఈ స్థలంలో అగ్నికందకాలను వాడు చాలా సంవత్సరాలుగా పోగు చేస్తూ వచ్చాడంట. వీడు ప్రధాన దూత. ప్రధాన దూత. అప్పటికే వీడికి ప్రధాన దూత అంటే యేసుక్రీస్తు తర్వాత స్థానం ఉండిందన్నమాట. వీడికి దేవుని కుమారుని తర్వాత స్థానం వీడికే దేవుడు ఇచ్చాడంట. బైబిల్లో రాసి ఉంది ఏమనంటే యెహెజ్కేలు గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథం 28:12 నుండి, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులీమని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యమను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వ్రాయించు వారును నీకు సిద్ధమైరి. అభిషేకం నందిన కెరూబువై ఒక ఆశ్రయంగా నీ ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవుని ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీ ఉంటివి. కాలుచున్న రాళ్ళ మధ్యన నీవు సంచరించుచుంటివి. దేవుడు నియమించాడంట. అంటే ప్రస్తుతం మన ప్రాంతంలో ప్రధానమంత్రి ఉన్నాడు, కింద మంత్రులు ఉన్నారు కదా, అట్లా అన్నమాట. ఇతడు కూడా దేవుడు నియమించాడంట. అన్ని లోకాలను చూసుకోవాలంటే ఒక్కడు కాదు కదా, దాని కింద మంత్రులు కూడా ఉండాలి. అందులో వీడు కూడా ఒక్కడంట. వాడికి కూడా గొప్ప స్థానం దొరికింది. కానీ ఆ గొప్ప స్థానం కావద్దు, మొత్తం అందరినీ అనగా తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, దూతలను కూడా బంధించి ఈ పాతాళంలో ఉంచాలనుకున్నాడు భూమి లోపట. మరి ఆయనకి అంత దమ్మైందంటే అంత గొప్ప దేవుణ్ణి మరి ఎలా ప్రెస్ చేస్తా అనుకున్నాడో తెలియదు. అంత గొప్పని ఇక్కడ బంధించాలనుకొని అక్కడ అగ్నిగంధకాలను సిద్ధం చేసినంట. అందుకే బైబిల్లో రాసి ఉంటుంది, నేను నిన్ను నేలను పడవేస్తా, నీలో నుండి నేను అగ్నిని తీసుకొస్తానే ఉందామని ఒక చోట. అయితే ఆ పని అనగా తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో వానితో సహకరించిన దూతలందరినీ ఈ పాతాళంలో బంధించాడంట. అప్పటి వరకు అది నరకం కాదు, అంటే మండుతున్న అగ్నిగుండం కాదు, అది నార్మల్ ప్రదేశం. కానీ వీడు ఎప్పుడైతే ప్రధానే ఉన్నాడో చాలా అగ్నిగంధకాలు తెచ్చి ఇందులో నిల్వ చేసిండంట. ఎందుకు? దేవుణ్ణి, ఆయన కుమారుణ్ణి, దూతలను ఇందులో బంధించి కాల్చాలని, అంటే ఎప్పుడు నెమ్మది లేని వారు చేయాలని ఉద్దేశం అనమాట. అంత పగతో ఉన్నవాడిని దేవుడు ఇందులో వేసినప్పుడు, అయితే వీడు ఇక్కడ మనం చదివినాం కదా, వాడు కాలుతున్న రాళ్ళ మధ్యలో నువ్వు సంచరించుచుంటివి, కాలుతున్న రాళ్ళ మధ్యలో నువ్వు సంచరించుచుంటివని దేవుడు అంటున్నాడు. వాడు కాలే స్వభావం ఈ నరకంలో వాడిని బంధించగానే అగ్నిగంధకాలు మండడం మొదలయ్యాయి. అది అగ్నిగుండంలో అదే నరకం ఎలా పుట్టిందంటే వీడి పగ మూలంగా పుట్టిందన్నమాట. ఈ లూసిఫర్ అనేవాడి పగ మూలంగా అగ్నిగుండం నరకం పుట్టింది. అది మనుషుల కోసం పుట్టింది కాదు, వాడి పగ ద్వారా పుట్టింది. మనకు ఇందుకు ఒక చక్కటి ఉదాహరణ బైబిల్లో మనం చూసుకోవచ్చు. ఏదంటే ఎస్తేరు గ్రంథంలో ఒక వ్యక్తి హామాన్ అనేవాడు ఒక వ్యక్తిని చంపాలనుకుంటాడు. హామాన్ అనేవాడు ఆ ప్రాంతంలో ఒక వ్యక్తిని చంపాలనుకుంటాడు. చంపాలని రాజు దగ్గరికి వెళ్తాడు. అప్పటికే వాడు ఒక ఉరికొయ్య చేసి హామాను మొర్దెకై అనే ఆయనను చంపడానికి ప్లాన్ వేస్తాడనమాట. మొర్దెకై ఆయనను చంపడానికి ప్లాన్ వేస్తాడు. చంపడానికి ప్లాన్ వేసి అతని ఇంటి దగ్గర ఒక ఉరికొయ్య స్తంభం నాటేసి పోయి పర్మిషన్ తీసుకొని వచ్చి చంపేస్తా అనుకుంటాడు. కానీ తర్వాత సీన్ మారిపోయి వాడే ఆ ఉరికొయ్య మీద చేస్తాడనమాట. ఎస్తేరు గ్రంథంలో ఇది వంశం మనకు తెలుసు. అట్లనే వీడు ఒక ప్లాన్ వేస్తున్నాడు. లూసిఫర్ అనేవాడు ఒక ప్లాన్ వేసి ఏం చేసినాడు, ఈ భూమి లోపట, అంటే మనమున్న భూమి లోపట, ప్రస్తుతం మనం ఉంటున్న ఈ భూమి లోపట ఒక పాతాళం అనేది ఉండేది. ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు కూడా ఉంది. అక్కడ ఆ చీకటి గల బిలంలలో అగ్నిగంధకాలను పోగు చేసి తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మను
వారికి సహకరించిన దూత అందరినీ ఇక్కడ బంధించి అగ్ని గంధకాలతో బాధ పెడదాం. అంటే కాలరు వాళ్ళు, అంటే బూడిది గారు. ప్రస్తుతం మనం కూడా చనిపోయినాక బూడిదే కాదు, మన ఆత్మ కూడా అగ్నిలో కాలుతుండగా బూడిదే కాదు. సరే, వీడి ప్లాన్ ప్రకారం అనుకుంటే ఆ ప్లాన్ వాడికి రివర్స్ అయింది అన్నమాట. ఇట్లా మనకు ఏది ఉదాహరణ అంటే ఎస్తేర్ గ్రంథంలోని మొర్దెకై హామాన్ అనే వాళ్ళ ఉదంతం అన్నమాట. అటు ముందే సిద్ధం చేసిండు. హామాన్ అనేవాడు ఒక ఉరి వేయడానికి స్తంభం సిద్ధం చేసి ఎలాగైతే వెళ్తే వాడి ప్లాన్ అంతా తారుమారైందో, వాడే ఆ ఉరికోయం చావాల్సి వచ్చిందో, అట్లనే వీడు అగ్ని గంధకాలతో ఎవరినైతే కాల్చాలి అనుకున్నాడో వాడే, బైబిల్ చెప్తుంది, వాడు తవ్విన గుంటలో వాడే పడాను, వాడు తవ్విన గుంటలో వాడే పడాను అని చెప్తాం. అయితే వీడిని బంధించినప్పుడు అప్పుడు అందున్న అగ్ని గంధకాలు మండడం మొదలైనాయి. అది అప్పుడు నరకం పుట్టింది. అంతకుముందు దేవుడు పుట్టించింది కాదు. ఇది నరకం దేవుడు పుట్టించింది కాదు, అది మనుషుల కోసం పుట్టించింది అసలే కాదు. ఎందుకోసం పుట్టించాడు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తును ఆయనకు లోబడిన దూతలందరినీ అందులో కాల్చిన ఉద్దేశంతో పుట్టించబడింది నరకం. అయితే వీడు కొన్నాళ్ళు ఉన్నాడు, తర్వాత దేవుడు దయదలిచి మరలా వదిలిపెట్టాడంట. మరలా వదిలిపెట్టి మరలా మంచి స్థానమే ఇచ్చాడంట. బైబిల్ చెప్తుంది మరలా కూడా మంచి స్థానమే ఇచ్చాడు. ఎట్లా ప్రస్తుతం భూమి మీద మన పెద్ద వాళ్ళు తప్పులు చేస్తే, మంత్రులు తప్పులు చేస్తే వారికి మరలా కూడా ఆ పదవి ఇస్తారన్నమాట. కొన్నాళ్ళకు బెయిల్ మీద బయటకు వచ్చి ఆ పదవి అనుభవిస్తుంటారు. కానీ మరలా కూడా వీడు తప్పు చేశాడనమాట. వీని దూతలు మరలా తప్పు చేసిరు. ఏం తప్పు చేసిరంటే మరలా యుద్ధానికి వెళ్ళారంట. మరి ఒకసారి యుద్ధానికి వెళ్తే అప్పుడు ఏది ప్రకటన గ్రంథంలో ఉంటుందన్నమాట, సాతాను మెరుపు వాళ్ళ ఆకాశం నుండి పడిపోయానని ఉంటుందన్నమాట. అప్పుడు వాడు పడిపోవడం కాకుండా 3వ వంతు దూతలను కూడా తీసుకొచ్చాడు. అప్పుడు పడిపోయినప్పుడు ఈ భూమి మీదకి వచ్చారన్నమాట. వాళ్ళు మొత్తం ఈ భూమి మీదకి వచ్చారు. అయితే బైబిల్ పండితులు చెప్పే ఒక అంశం ఏమిటిదంటే, వీడు భూమి మీద పడ్డప్పుడు భూమి నీళ్ళలోకి వెళ్ళానని రాసి ఉంటుంది అన్నమాట. అంటే పండితులు చెప్తామన్నమాట, వాడు భూమి మీద పడ్డప్పుడు వానితో పాటు కోట్ల దూతలు భూమి మీద పడిపోయినాయి. వాటిని మనం దయ్యాలు అంటాం, మనం విరోధమైన ఆత్మలు మనుషులకు. అయితే ఏమైంది అప్పుడు అంటే, దేవుడు ఈ పాతాళమునకు వాని దేవునిగా నియమించాడు. అర్థమవుతుంది కదా? ఈ పాతాళము వానికి దేవుడు పర్మనెంట్గా ఇచ్చేశాడనమాట. అయితే ఈ పరలోకమేమో దేవుడు ఆయన కుమారునికి ఇచ్చేశాడు. ఈ పరలోకమును ఆయన కుమారునికి ఇచ్చాడు. ఆయన విరోధి అయిన లూసిఫర్కు ఈ పాతాళంను అధికారపూర్వకమైన చట్టపూర్వకమైన ప్రదేశంగా ఇచ్చేశాడు. కానీ అది ఎప్పుడు మండుతూనే ఉంటుంది. అక్కడ వాడేలైనా నెమ్మది ఉండదు, వాని దూతలైనా నెమ్మది ఉండదు. అదానికి దేవుడు వీడు. ఈ భూమి వాడి ఆధీనంలో లేదు, ఈ పాతాళం మాత్రం ఉంది. అయితే ఈ భూమి మీద వాడు సంచరిస్తూ ఉండేవాడు అనమాట. ఎవడు? సాతాను, వాని దూతలు. అయితే కొన్నాళ్ళ తర్వాత భూమి నీళ్ళ నుంచి దేవుడు బయటకు తీశాడు. తీసిన తర్వాత అప్పుడు 1వ దినం ఎలా ప్రారంభమైంది మనకు తెలుసు. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు ఆయను. అంటే సూర్యుడు కాదు, సూర్యుని పుట్టేయలేదు. అప్పుడు ఈ భూమికి సూర్యుడు లేడు. ఈ భూమికి ఇవన్నీ ఉన్నాయి, నక్షత్రాలన్నీ ఉన్నాయి. కానీ ఈ భూమికి చెందిన సూర్యుడు అప్పుడు లేడు. ఈ భూమికి చెందిన నక్షత్రాలు కూడా అప్పుడు లేవు అని గుర్తుపెట్టుకోవాలి. అయితే 1వ దినం ఎట్లయిందంటే, ఉదయం అస్తమయం కలగా 1వ దినం ఆయన. అంటే అప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాలు గడిస్తే ఒక్కరోజు అయిందన్నమాట. 2వ దినము, 3వ దినము అయింది. 4వ దినమున ఈ భూమికి చెందిన సూర్యుడు గ్రహాలు కలిగినాయని బైబిల్ చెప్తుందన్నమాట. 4వ దినమున ఈ భూమికి చెందిన సూర్యుడు కలిగించబడ్డాడు. అప్పుడు అంతకుముందు ఈ భూమికి సూర్యుడు లేకుండా అంటే ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ భూమి నీళ్ళలోకి వెళ్ళిపోయిందో దీనికి చెందిన నక్షత్రాలు కూడా లయమైపోయాయని అనుకోవాలి. అయితే ఈ భూమి మీద ఆఖరి దినమున అంటే 6వ దినం అంటే దాదాపు కోట్ల సంవత్సరాలు గడిచిన తర్వాత అని అర్థం చేసుకోవాలి. భూమి నీళ్ళ నుండి బయటకు వచ్చిన కోట్ల సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద నరుని చేశాడు దేవుడు. ఎవరిని చేశాడు? నరుని చేశాడు.
ఎవరిని చేశాడు? నరుణ్ణి చేశాడు. కానీ అప్పటికి ఈ పాతాళానికి దేవుడు ఎవరు? సాతాను. దీనికి దేవుడు వాడు. అయితే ఈ లూసిఫర్ అనేవాడు ప్రధానమైన దూతగా, ప్రధానిగా, అంటే దేవతలకు దేవునిగా ఉన్నాడన్నమాట. వీడు అర్థం చేసుకోవాలంటే కొన్ని నక్షత్ర మండలాలకు వీడు ప్రధాని, అంటే దేవుడు. లూసిఫర్ అప్పుడు కూడా కొన్ని ప్రధాన మండలాలకు వీడు కూడా దేవుడే, అంటే నియమింపబడినవాడు, కన్నవాడు కాదు, నియమింపబడినవాడు. వానికి కొన్ని వరాలు దేవుడు ఇచ్చాడు. అప్పుడు ఎప్పుడు ఈ లోకాలకు ఎక్కడ మనం యెహెజ్కేలు 28వ అధ్యాయంలో నువ్వు నియమింపబడిన దినం అప్పుడు దేవుడు కొన్ని వరాలు ఇచ్చాడు అన్నమాట. వానికి గొప్ప గొప్ప వరాలు ఇచ్చాడు ఆయన. ఆ వరాలు దేవుడు వాపసు తీసుకోలేదు. ఆ వరాలను దేవుడు వాపస్ తీసుకోలేదు. అయితే ఈ భూమి మీద మనిషి యొక్క పరిస్థితి ఏంటిదంటే, దేవుని దృష్టిలో మనిషి యొక్క స్థానం ఏమిటిది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంది. దేవుని యొక్క స్థానం ఏమిటిది చెప్పగలుగుతారేమన్నా? గెస్ చేయండి. అయితే మనం దేవుని కనుపాప అని బైబిల్ చెప్తుంది. మనము దేవుని యొక్క కనుపాప, గుడ్డు లాంటి వాళ్ళమాట. దేవుని కనుగుడ్డు, దేవుని ప్రాణం, అంత గొప్ప వాళ్ళం అన్నమాట. మనము మామూలు వాళ్ళం కాదు. దేవుని కనుపాప, దేవుని గుడ్డుతో సమానం. అంత గొప్పవాన్ని ఈ భూమి మీద పుట్టించాడు దేవుడు. మనిషి ఎంత తోడు, భూమికి జానాడు కాదు, భూమి మీద ధూళి లాంటి వాడు అనమాట. భూమి హైట్ చూసామనుకోండి, ఒక 1000 మీటర్లు ఉందనుకుందాం భూమి హైట్ మామూలుగా. మనిషి ఎంత? 2 మీటర్లు, అంటే 0% అన్నమాట. 100కు 1 అంటే 1% అంటాం. కానీ 1000 మీటర్లకు 2 మీటర్లు ఉంటే ఎంత? 0 అన్నమాట. అంతటోడు భూమి మీద పుట్టి భూమికి దేవుడు అయ్యాడు. ఎవరు? ఆదాము భూమికి దేవుడు. ఆదాము ఎవరు చూద్దాం మనం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. అంటే దేవుడు ఏలికగా చేశాడు, అంటే దేవునిగా చేశాడు అన్నమాట అర్థం. ఇప్పుడు దేవుడు అనే పదం వాడుతున్నాను, అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో దేవుడు అంటే పుట్టిస్తే దేవుడు అవుతాడు, ఇంకొకటి దేవుడే వాడిని దేవునిగా చేస్తే దేవుడు అవుతాడు మనిషి. 2 పద్ధతులు, 3వ పద్ధతి లేదు. ఒక పద్ధతి చెప్పాము, అంటే ఒక పద్ధతి ఏం చెప్పాము ఇక్కడ, అన్ని లోకాలను పుట్టించిన వల్ల యేసుక్రీస్తు దేవుడు అయ్యాడు. అలా అన్ని లోకాల మీద ఒక సమస్య వచ్చింది, పరిపాలన సమస్య వచ్చినప్పుడు అన్నిటికీ కలిపి ఒకరిని ప్రధానిగా లేకపోతే దేవునిగా చేయాలనుకున్నాడు, అంటే నియమించాలనుకున్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. అప్పుడు ఈ లూసిఫర్ కుమారుడైన యేసుక్రీస్తు, అంటే కుమారుడైన దేవుడు పోటీలో ఉందని మనం అనుకున్నాం. అప్పుడు యేసుక్రీస్తుకు దొరికింది ఆ స్థానం అని. అంటే మనం ఏ పద్ధతిలో చెప్పుకున్నాం? పుట్టించినందువల్ల అన్నిటికీ దేవుడు, తర్వాత ఈ దేవుని చేత ఏర్పరచబడినందువల్ల దేవుడు అయ్యాడు. అట్లనే ఈ భూమికి దేవుడుగా ఆదం అవ్వలను దేవుడు చేశాడు. అది ఈ వచనంలోని అర్థం ఏమిటంటే, ఆదం అవ్వలు దేవుడు. కానీ అప్పటికి ఒకడు దేవుడు ఉన్నాడు కదా ఇక్కడ. అప్పటికే ఒకడు లూసిఫర్ ఎక్కడ ఉన్నాడు? ఈ భూమిలోని పాతాళం, అంటే భూమిలోని ఒక భాగంకి వాడు దేవుడు. ఎవడు? ఈ పాతాళంకు దేవుడు సాతాను. కానీ ఈ భూమికి కాదు, భూమిలోని ఒక భాగానికి వీడు దేవుడు. కానీ ఈ భూమి అంతటికి ఆదాము దేవుడు. అప్పుడు ఆదాము దేవుడు అయితే ఈ పాతాళానికి దేవుడు అయిన వాడు ఏమవుతాడు? బానిస అవుతాడు అన్నమాట. ఏమవుతాడు? బానిస అవుతాడు. ఈ భూమి ఎక్కడుంది? పాతాళంలో. ఈ భూమి లోపల పాతాళం ఉంది.
ఈ భూమి అంతటిని ఆవరించింది భూమి అని, పాతాళం ఆవరించింది భూమి. కనుక ఇప్పుడు వీడు ఏమయ్యాడు? సాతాను వాని దూతలు ఆదాము అవ్వలకి మొక్కాలి. ఎవరికి మొక్కాలి చెప్పండి? చక్రవర్తి. ఇప్పుడు రాజు ఉన్నాడు, పైన చక్రవర్తి ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి మొక్కాలి? రాజు చక్రవర్తికి మొక్కాలి. ఇప్పుడు ఈ ఆదామును దేవుడు ఏం చేశాడు? చక్రవర్తిని చేశాడు అన్నమాట ఈ భూమికి. అప్పటికి సాతాను దేవుడిగా ఉన్నాడు, అంటే కింది వాడుగా ఉన్నాడు అన్నమాట. అప్పుడు వాడికి చాలా మంట, అప్పటికే చాలా మంట ఉంది వాడికి. ఇక్కడ పరలోకంలో ఈ అన్ని నక్షత్రాల మీద, దేవతల మీద దేవుడిగా ఉండే ఛాన్స్ దొరకలేదు. ఆఖరికి పోయి ఈ భూమి మీదకి వచ్చి పడ్డాడు. ఈ భూమి అన్న వాని ఆధీనంలోకి వస్తుందేమో. ఈ భూమి మీద అప్పటికి దేవుడు జంతువులను ఇట్లా పుట్టించాడు, వాటన్నిటికీ నన్ను దేవుడిగా చేస్తాడేమో పోనీలే అనుకుంటే, ఇప్పుడు ఏమయ్యాడు వీడు? కుర్దిలో పడ్డ ఎలక లెక్క అయిపోయాడు అన్నమాట. కుర్దిలో పడ్డ ఎలకలాగా అయిపోయాడు పరిస్థితి ఉంది. మనిషి ఎంత తోడు, భూమి మీద ధూళి లాంటి వాడు. మరి ఈడు చాలా పెద్దవాడే, లక్షల ఏళ్ళుగా ఉన్నవాడే. అటువంటి వాడిని నిన్న మొన్న ఈరోజు పుట్టిన వాడిని దేవునిగా చేయడమే చెప్పలేంత కోపం వచ్చింది వీడికి అన్నమాట. అది అప్పుడు వీడు పన్నిన పన్నాగమే ఏంటిది? వీడిని నా దాసునిగా చేసుకోవాలి. ఎవరిని? దేవుడు పెట్టిన చక్రవర్తిని, దేవుడు పెట్టిన దేవుణ్ణి నా దాసునిగా చేసుకోవాలనే ప్లాన్ వేశాడు. అయితే లక్షల సంవత్సరాలుగా దేవుని కుమారుడి మీద ఒక పగ ఉంది. నినమొన పుట్టించిన మనిషి ఆయన మీద, ఆ వాడి మీద అధికారి అయ్యాడు. ఇప్పుడు వానికి చాలా మణుతా ఉంది. అటువంటి సమయంలో అయితే ఆదామును పుట్టించిన తర్వాత దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ మనకు తెలుసు. నువ్వు పండు తిను దినమున నిశ్చయంగా చచ్చెదవు. ఏమని ఉంటుంది అక్కడ చూద్దామా? ఆదికాండం 2వ అధ్యాయము 16వ వచనం. దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయము చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాను. ఇక మనం ఒకే లైన్లో దేవుడు మాట్లాడినట్టు చూస్తున్నాం. అంటే ఒకటే లైన్ మాట్లాడి ఉంటాడా? కానీ అది చాలా ప్రాముఖ్యమైన అంశం కనుక అది ఇక్కడ రాయబడ్డది అంతే. చాలా ప్రాముఖ్యమైన అంశం కాబట్టి రాసి ఉంది. అంతేగాని అయితే బైబిల్లో ఏం చెప్పబడిందంటే దేవుడు అనుదినము చల్లపూటన వస్తూ ఉండేవాడంట ఆ తోటలోకి. దేవుడు మనిషిని పుట్టించి, అంటే తన పోలికలో తన స్వరూపంలో పుట్టించి భూమి అంతటి మీద అధికారం ఇచ్చాడు. అంటే జంతువులను, పక్షులను అన్నిటిని ఏలే అధికారం ఇచ్చాడనమాట. అధికారం ఇచ్చాడు కానీ ఏలే తెలివిని ఇయ్యలేదు. అది అన్నిటిని ఏలే తెలివి ఇయ్యలేదు. అసలు మనం అది తెలుసుకోవాల్సిందన్నమాట. అందుకే ఇక్కడ ఏం రాసి ఉందంటే మంచి చెడ్డల, ఇక్కడ ఏం రాసి ఉంది? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును నువ్వు తినకూడదు అని చెప్పాడన్నమాట. నీకు అవసరం లేదు ఏలు అన్నాడు కానీ తెలివి ఇవ్వాలి కదా, జ్ఞానము తెలివి అవన్నీ ఇవ్వాలి కదా. నువ్వు తినకూడదు అన్నాడు దేవుడు. కానీ నా యొద్ద అడుగు నేను నీకు ఇస్తాను మాత్రం చెప్పలేకపోయినా అన్నమాట దేవుడు. నువ్వు తినకూడదు అన్నాడు. అడుగు అనే పదం అప్పుడు ఇయ్యలేదు అనుకుంటా. ఇప్పుడు అడుగుడు అని ఖచ్చితంగా చెప్పబడుతుంది. అప్పుడు అడుగుడు అని వాళ్ళకి చెప్పుంటే అడిగేవాళ్ళేమో ఆదామవ్వలు, మాకు తెలివిని మరి జంతువులను పాలించాలి, పక్షులను పాలించాలి, సముద్రపు చేపలను, ఆకాశపు పాలించాలి అని వాళ్ళు అడగలేదు. దేవుడు ఇవ్వలేదు. అడుగుమని కూడా ఆయన చెప్పలేదు. అదే కొంప ముంచిందనమాట. అందుకే ఇప్పుడు దేవుడు మొట్టమొదట మనకు చెప్తున్న అంశం ఏంటంటే అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడు తీయబడును. ఇది ప్రధానమైన అంశం. అప్పుడు ప్రధానమైంది కాదు, కానీ ఆ ప్రధానం కాని అంశమే కొంప ముంచింది అన్నమాట. ఎట్లా మనం చూద్దాం. అయితే ఈ భూమి మీద అంతకుముందు ఒక దేవుడు ఉన్నాడు, కానీ ఒక భాగానికి. తర్వాత దేవుడు అంత అయిపోయినాక చిట్ట చివరన మనిషిని పుట్టించాడు. భూమి మీద వాడు ఎంత తోడంటే ధూళి లాంటి. కానీ దేవుని దృష్టిలో వాడు ఎంత తోడు? కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుంది, నీవు దేవుని కంటే కొంచెమే వాడిని తక్కువ వానిగా చేస్తేవి
అంటే ధూళి లాంటి మానవుడు దేవుని కంటే కొంచెం తక్కువవాడు. ఎంతటోడు? దేవుని కంటే కొంచెం తక్కువవాడు. అంత గొప్పోడు ఈ భూమికి దేవుడయ్యాడు. అది అంత గొప్పోడు ఈ సాతానుకు దేవుడయ్యాడు అన్నమాట. మామూలుడు కాదు మనిషి అంటే. ప్రస్తుతం మనుషులు జంతువులను మొక్కుతున్నారు. ఎంత ఘోరం అంటే చెప్పలేనంత. అంటే ఈ పగవాడి పని అన్నమాట అది. మనం ఎంతటోళ్ళని తెలుసుకోకుండా చేయడం అన్నమాట. మనం జంతువుల కాలు మొక్కడం, జంతువుల పేడ తినడం, జంతువుల మూతం తాగడం అంటే ఈ పగవాడు మనుషులను అవమానపరుచుతున్న అంశం అన్నమాట అది. వీడు పగతో రగిలిపోతూ ఉన్నాడు. ఏ పగతోటి? నాకు ఆ పరలోకంలో గొప్ప స్థానం దొరకలేదు, నక్షత్రాల మీద నాకు అధికారం దొరకలేదు, ఒకవేళ దేవుణ్ణి ఓడిద్దాం అనుకుంటే అది సాగలేదు, ఈ భూమి మీద నేను దేవునిగా ఉన్నాను, ఇక తర్వాత ఈ భూమి అంతటికి దేవుడు నన్ను చేస్తాడని అనుకుని ఉంటాడు వాడు. కానీ అట్లా కూడా జరగలేదు. కనుక మోసం చేసే ఒక ప్లాన్ ఆడు ఎన్నుకున్నాం. అందుకు ఈ సాతాన్ అనేవాడు లేదా లూసిఫర్ అనేవాడు సర్పమును ఎన్నుకున్నాడని మనం తెలుసుకోవాలి. సర్పమును ఎన్నుకున్నాడు. అయితే బైబిల్ పండితులు చెప్తున్న ప్రకారం ఆదామవులు పుట్టిన 100 సంవత్సరాల తర్వాత దేవుడు పరీక్షకు వారిని వదిలిపెట్టాడన్నమాట. ఎన్ని సంవత్సరాలకు? 100 సంవత్సరాలకు వారికి పరీక్షకు గురి చేశాడు. అంటే 100 సంవత్సరాల వారికి తర్పిది ఇస్తూనే ఉన్నాడు అన్నమాట. బైబిల్ అవన్నీ రాసలేదు. కానీ ఒకచోట బైబిల్లో ఇంత చిన్నగా ఎందుకుంది గ్రంథం అంటే ఒకదానికి సంబంధమైన అంశాలు ఇంకొక చోట ఉంటాయన్నమాట. అవన్నీ మనం ఒక చోట పోగు చేసుకొని చూసుకోవాలి. ఇక్కడ ఉన్న అంశం ఇంకో చోట ఉంటుంది. అన్నీ ఒక చోటనే దొరకవు మనకు బైబిల్. అందుకే దేని జతపక్షి దానికి ఉండక మానదు అని బైబిల్ చెప్తున్నమాట. ఒక చోట జరిగిన సంఘటనకు పోలిన సంఘటన ఇంకో చోట ఉంటుంది. ఇంతకుముందు మనం ఒక సంఘటన చూసాం. ఏది? సాతాను పాతాళంలో అగ్ని గుండం అంటే నరకం ఎట్లా పుట్టింది అన్నదానికి మనం చెప్పాం. సాతాను యొక్క పన్నాగం అది అని. ఆ పన్నాగం ఎవరి కోసం? తండ్రి అన్న దేవుణ్ణి, కుమారున్న దేవుణ్ణి, పరిశుద్ధాత్మను, వారికి సహకరించే దూత అందరినీ బంధించి ఇక్కడ వేసి అగ్నితో కాలుద్దాం అనుకున్నాడు వాడు. అంటే బాధ పెడదాం అనుకున్నాడు. కానీ అది రివర్స్ అయిందని మనం ఎస్తేర్ గ్రంథం నుంచి తీసుకున్నాం. అట్లనే ప్రస్తుతం ఏదైనా తోటలో దేవుడు చెప్పిన అంశం ఏదైతుందో అది ఇక్కడ ఒక చోటనే లేదు, బైబిల్ అంతటా కూడా ఉందన్నమాట. అది ఇప్పుడు మనకు పని చేస్తుంది అన్నమాట. అది సరే. ఇక్కడ పగతో ఉన్న ఈ సాతాను ఎవరు? ఈ ఆదాము అవ్వలను లోపరుచుకోవాలనుకున్నాడు. చెప్పండి, ఇప్పుడు వాటిని లోపరుచుకుంటే వానికి ఏమేమి లాభం వస్తుంది? వాడికి ఏమి లాభం వస్తుంది? వాడికి ఏ లాభమో రాదు. ఎందుకు రాదు? కానీ కొన్నాళ్ళు లాభం వస్తుంది అన్నమాట. కొన్ని రోజులు లాభం వస్తుంది. కానీ తర్వాత వాడు ఉండడు. అంటే వాడు ఇక భూమి మీద ఉండడు, నరకంలో ఉంటాడు. అప్పుడు వాడికి ఏమైనా లాభం అంటే లేదు. కానీ వాని ఉద్దేశం ఏంటంటే ఈ దేవుని దూతలను ఆయన కుమారుని బాధపరచాలనుకున్నాడు. కానీ ఆయన కుమారుని కంటే తక్కువ స్థానమైన ఈ మనిషిని బాధపరుద్దాం అనేది ప్రాణించాడు అన్నమాట. అది వారిని బాధపరచుట నాతోటి కాలేదు. కానీ ఎవరిని? తండ్రి అయిన దేవుని, కుమారుడైన యేసుక్రీస్తును, పరిశుద్ధాత్మను, దూతలను బాధపరచుట నాతోటి కాలేదు. కానీ ఈ మనుషులను బాధపరచాల్సిందే. ఎక్కడ? నరకంలో బాధపరిచి నా పగ చల్లార్చుకోవాలి, నేను ఆనందించాలి అన్నదే వాని ఉద్దేశం. దేవుణ్ణి, ఆయన ప్రణాళికను భగ్నం చేయాలన్నదే వాడి ఉద్దేశం. అయితే మనుషులను దేవుడు ఎందుకు పుట్టించాడు? ఒక వీడియో చేశాను, అది మీరు నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు. కానీ మరొకసారి కూడా చిన్నగా చెప్తాను. దేవుడు మనుషులను ఎందుకు చేశాడంటే, మనుషులు ఎవరని చెప్పాము ఇప్పుడు? దేవుని కనుగుడ్డుతో సమానం, దేవుని ప్రాణం. అదే కాదు, భవిష్యత్తులో కోట్ల లోకాలను పుట్టియబోతున్నాడు దేవుడు. వాటికి ముఖ్యమైన వాళ్ళు మనుషులే. కోట్ల లోకాలు పుట్టియబోతున్నాడు దేవుడు. ప్రస్తుతం ఉన్న లోకాలేమో ఒకప్పుడు అంతమైపోతాయి. అసలు ఆ లోకాల కోసమే దేవుడు ఈ మార్గం ఎన్నుకున్నాడు. ఏ మార్గం? నక్షత్రాలు పుట్టియడం, దూతలను పుట్టియడం, ఈ భూమిని పుట్టియడం, భూమి మీద మనిషిని పుట్టియడం అనే మార్గం ఎన్నుకున్నాడు. ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే మనుషులు. మరి డైరెక్ట్ పరలోకాల పుట్టియొచ్చు కదా మనుషులను. ఒక హిందూ అంటాడు, దేవుడెవడు ఆ మూర్ఖుడు క్రైస్తవ మతంలో పుట్టిమను,
హిందూ మతంలో పుట్టించుడెందుకు, మతం మార్చుడెందుకు అంటాడనమాట ఆయన. ఆ మూర్ఖుడైన దేవుడిని చెప్పుకోండి, మీ దేవుని చెప్పండి రా, హిందూ మతంలో పుట్టించుడెందుకు, క్రైస్తవ మతంలో మార్చుడెందుకు, డైరెక్టు క్రైస్తవ మతంలో పుట్టిమను, ఇక మతం మార్చుడు మత ప్రచారం చేసి ఉండదు కదా అన్నాడు అనమాట. అతనికి ఏమంటాం మనం అంటే దేవుని ప్రణాళిక తెలియదు అంటాం అనమాట. దేవుని ప్రణాళిక ఏంటిదంటే మనిషిని భూమి మీద పుట్టించాడు, నా గొప్ప ప్రణాళికలో నువ్వు పాలిభావస్తుడు అవుతా అంటే నా యందు విశ్వాసం ఉంచు. అసలు సువార్త అది. అసలు సువార్త ఏంటిది? నా యందు విశ్వాసం ఉంచు, పరలోకం అనే ఒక గొప్ప రాజ్యం ఉంది, నా ఎంట వస్తా అంటే నేను అక్కడ తీసుకెళ్తా. అది అందుకే యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం ఉంటుంది ఏంటంటే, భూదిగంతుల నివాసులారా నా వైపు చూసి స్వర్గానికి రండి, రక్షణ పొందుడి అన్నమాట అర్థం. అందుకే యేసు ప్రభు భూమి పుట్టి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా స్వర్గానికి రాలేడు అని చెప్పాడు అన్నమాట. అంత గొప్ప రాజ్యానికి రావాలంటే మన సమ్మతి చెప్పాలి అన్నమాట అర్థం. నేను నీ ప్రణాళికలో భాగంగా ఉంటానయ్యా, నీ గొప్ప ప్రణాళికల భాగంగా నేను కూడా ఉంటా, అటువంటి సమయంలో నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, హింసలు వచ్చినా భరిస్తా, నువ్వు నన్ను తోసేసిన నువ్వు మాత్రం నేను యుద్ధం నుంచి వెళ్ళిపోను అని ఒక తీర్మానం తీసుకోవడమే క్రైస్తవ్యంలోకి మారడం, లేకుంటే యేసుక్రీస్తుని అంగీకరించడం. ఇదే సువార్త. అయితే ఇక్కడ మనం ఏం చూసుకుంటున్నాం, మనిషి పుట్టక మునిపే లక్షల సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాడు, అంటే కోట్ల సంవత్సరాలుగా ఉన్నాడు, లక్షలు కాదు కోట్ల సంవత్సరాలుగా సాతాను అనేవాడు భూమి మీద పాతాళానికి అధికారిగా దేవుడిగా ఉన్నాడు. అప్పుడు మనిషి పుట్టాడు, దేవుని కంటే కొంచెమే తక్కువవాడు. ఆ మనిషితోటి మొక్కించుకుందాం, ఉన్న రోజులు నరకంలో కాలుస్తాం అని ప్రణాళిక అది ఒక్కటే. ఉన్న రోజులేమో భూమి మీద పూజ చేయించుకుంటాడు, చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళాలి. అది ఎట్లా వచ్చిందని చూద్దాం. మనం ఏం చెప్పాం, మనిషిని దేవుడు భూమి మీద పుట్టించి ఇక్కడ సరైన అవగాహన కల్పించి ఈ పరలోకం తీసుకుపోవాలనేది దేవుని ప్రణాళిక. భూమి మీద పుట్టిస్తాడు, సరైన అవగాహన కల్పిస్తాడనమాట. అందుకే కీర్తన గ్రంథం 14వ అధ్యాయంలో ఒక అంశం ఉంటుంది, దేవుడు కలడా అని వెతుకువారు కలరో ఏమని. ఏమంటుందంట, దేవుడు ఉన్నాడా అని వెతుకుతున్నారు ఎవరన్నా చూస్తే ఒక్కడు కూడా వెతకట్లేదంట. అది దేవుడు ఉన్నాడా, మరి ఇంత గందరగోళం ఉందే భూమి మీద, ఇంతమంది దేవుళ్ళు అనబడేవారు ఉన్నారే, మరి వాళ్ళ బ్రతుకులు చూస్తుంటే మన బ్రతుకుల కంటే చండాలంగా ఉన్నాయే, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, మరి వీళ్ళైతే మనకు దేవుని వాళ్ళకి కనబడట్లేదు, అసలు దేవుడు ఎవడైనా ఉన్నాడని వెతుకుతాడేమో అని చూస్తున్నాడంట. అంటే అసలు మనం దేవుడు పుట్టించిన ఉద్దేశం ఏమిటిది అని మనిషి ఆలోచించాల్సి ఉంది. దేవుడు అనేవాడు మనల్ని ఎందుకు పుట్టించాడు, ఆయన ఉద్దేశం ఏమిటిది, మరి ఆయన ఉద్దేశంకు మనం సహకరిస్తామా లేదా అని దేవుడు చూస్తే ఒక్కడు కూడా లేదండి, అందరూ చెడిపోయిన వారే అని చెప్తుంది బైబిల్. దేవుడు వెతుకువాడు ఒక్కడు లేడు, అందరూ చెడిపోయిన వారే, పనికి మాలిన వారై ఉన్నారంట. అయితే ఈ సమయంలో ఆదం అవ్వల మనకు తెలుసు తోటలో ఉన్నారు. అటువంటి సమయంలో సర్పం వారి వద్దకు వచ్చింది. సర్పం వారి వద్దకు వచ్చి సులభంగా అక్కడ ఒక అంశమే రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంది ఇక్కడ చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. సులభం ఒక్కటే మాట అడిగిందని చెప్తుంది అన్నమాట. కానీ సులభంగా ఒక మాట అడిగి ఉండదు. సర్పం అప్పటికే చాలా రోజుల్లో తెలిసినది ఉంటుంది అన్నమాట. 100 సంవత్సరాల నుంచి ఆదమవ్వలు తోటలో ఉంటున్నారు. ఆదమవ్వల కంటే ముందే సర్పం ఉంది అని బైబిల్ చెప్తున్నమాట. ఆదమవ్వల కంటే ముందే అది చావకుండా ఉంది. కొందరు పండితులు ఏం చెప్తారంటే ఆదమవ్వలు దేవుడు కాకముందు సర్పము దేవుడుగా ఉండేను అని చెప్తారన్నమాట. ఆదమవ్వలు దేవుడిగా ఉండకముందు సర్పం దేవుడిగా ఉండి భూ జంతువులన్నింటినీ ఏలిందంట. ఆకాశ పక్షులను కూడా ఏలింది. అది ఒకవైపు దేవుడిగా వెళ్తుంటే ఈ పాతాళంలో ఉన్న వీడు ఇంకోవైపు దేవుడిగా వెళ్తూ ఉన్నాడు. అయితే అటువంటి సమయంలో ఈ సాతాను ఆ సర్పం ఇద్దరు ఒక్కటయ్యారంట. కొందరు పండితులు ఏం చెప్తారంటే, ఇదిగో ఆదాంను మనం మోసం చేద్దాం, ఆదాం మోసం చేస్తే ఆ దేవుని ఆధిపత్యం మనకు వస్తుంది, అప్పుడు నువ్వు కొంచెం నేను కొంచెం దేవత్వం పంచుకుందాము అనుకున్నారంట. అందుకే ప్రస్తుతం భూమి మీద నాగపాము దేవుడుగా ఉన్నాడని చెప్తారన్నమాట. నాగపాము దేవుడు ఎందుకు అయ్యాడంటే ఆదాము దగ్గర ఉన్న దేవత్వాన్ని తీసుకొని ఇద్దరు పంచుకున్నారు. సాతాను ఎవరు
సర్పము అని అంటారు. కానీ బైబిల్ ఏం రాసింది? ఆది సర్పము ఘట సర్పము అని రాసి ఉంటుంది అన్నమాట. ఆది సర్పం ఘట సర్పం అని రాసింది. అది సాతాను గురించి, లూసిఫర్ గురించి అని చెప్పబడుతుంది. కానీ ఇంకొక చోట చూస్తే ముగ్గురు ఉన్నారని చెప్పబడుతుంది. అబద్ధ ప్రవక్త, సర్పము అని అది వేరే అంశం కాదు, ఇదే అంశం. ముగ్గురు ఉన్నారంట. వాళ్ళు కూడా తండ్రి కుమార్ పరిశుద్ధ ఉన్నట్లే వాళ్ళు కూడా ముగ్గురు ఉన్నారు. అంటే ముగ్గురు జతకూడి మనిషిని మోసం చేశారు. కానీ మనకు కనబడుతుంది ఒక్కటే, సర్పం ఒక్కటే కనబడుతుంది ఇక్కడ. మనం ప్రస్తుతం లోకంలో యేసుక్రీస్తు ఒక పేరుని మనం బయటకు తీసుకొస్తున్నాం, తండ్రిని కానీ పరిశుద్ధాత్మగా తీసుకురావట్లేదు. అట్లనే ఇక్కడ సర్పమే మనకు కనబడుతుంది. కానీ సర్పం వెనుక లూసిఫర్ కూడా ఉన్నాడు. అంటే లూసిఫరే అసలు ప్లాన్ వేసిన వాడు, అందులో సర్పాన్ని కూడా లాగాడు వాడు అని పండితులు చెప్తూ ఉంటారు. సరే, ఈ ఆదమవ్వలకు ఈ విషయం దేవుడు చెప్పి ఉంటాడు, కానీ అలా బుర్రకు ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఈ సాతాన్ అనేవాడు ఎవరు? ఆదమవ్వలకు బానిస. ఆదమవ్వలు ఈ సాతానుకు, సర్పంకు దేవుడు. ఎవరు? ఆదాము అవ్వలు సర్పానికి దేవుడు. కానీ ఆ విషయం వారికి గ్రహింపే లేదు వాళ్ళకు. ఆ విషయమే గ్రహింపు లేదు. సర్పం వచ్చి అంటున్నాడు, మీరు ఈ తోట చెట్ల పొలంలో దేన్ని అని తినకూడదని దేవుడు చెప్పానా అంటే, అవ్వ అంటది, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల పొలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు పొలమును గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పనని సర్పముతో అనేను. అప్పుడు సర్పం అంటది, మీరు చావనే చావరు, ఎలా అనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియో మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పాను అని రాసింది, అంతే. కానీ ఇక్కడ జరిగింది అది కాదు. ఇది మర్మయుక్తమైన మాట. ఇది అబద్ధం లేదు, మర్మయుక్తమైన మాట. అసలు ఆడ ఏం చెప్పుకుంటాడు ఇక్కడ చూద్దాం. ఇంకొక చోట ఉంటుంది అన్నమాట. ఇదే అంశం, ఇదే సందర్భం వేరే చోట ఉంటుంది బైబిల్లో. ఇదే అంశం, ఇదే సందర్భం మనకు తెలుసు. యేసుక్రీస్తు భూమి మీద జన్మించిన, అంటే భూమిని ఆకాశంను పుట్టించినవాడు. భూమి మీద పుట్టిన తర్వాత 30 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న తర్వాత సర్పం వాని వద్దకు వెళ్ళిందని రాసి ఉంటాం. సాతాను వాని వద్దకు వెళ్ళాను అని రాసి ఉంటుంది అక్కడ కూడా. సేమ్ ఇక్కడ ఎట్లయితే అవ్వ దగ్గరికి వచ్చిందో అట్లనే యేసుక్రీస్తు దగ్గర కూడా సర్పం వెళ్ళింది. చూద్దాం, మత్తయి సువార్తలో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనం, 8వ వచనం. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటిని అన్నిటినీ నీకు ఇచ్చిదనని ఆయనతో చెప్పగా అని రాసింది. ఇక్కడ ఏమని రాసింది? యేసుక్రీస్తును మానవుడిగా ఉన్నవాడిని ఒక ఎత్తైన కొండ మీద తీసుకుపోయి ఆ లోక రాజ్యంలో మహిమంతటి ఆయనకు చూపెట్టి, నువ్వు నాకు మొక్కితే ఇవన్నీ నీకు ఇస్తా అన్నాడు. ఇది 100% నిజం. ఇదే మాట అవ్వ కూడా చెప్పాడు, ఆదాం కూడా చెప్పాడు అనేది 100% నిజం అని తెలుసుకోవాలి. ఏం మాట? వాళ్ళకు కూడా భవిష్యత్తులో పుట్టబోయే లోకం ఉంది, పెరగబోయే లోకం ఉంది. వాళ్ళు ఎట్లా పూజ చేస్తారు మీకు? మీరు ప్రస్తుతం నాకు ఎటువంటి పూజలు వస్తాయి, ఎలా మొక్కుతారు వాళ్ళు? కానీ మీరు ఇటువంటి స్థితిలో ఉంటే, ఇట్లా పిచ్చోళ్ళ లేక మీరు ఉంటే ఎవరు మొక్కరు, ఎవరు పూజించరు. కానీ మీరు నాకు మొక్కితే అటువంటి పూజ అంతా మీకు వచ్చేటట్టు చేస్తా అని మాయ చేశాడనమాట అక్కడ. మీరు నాకు కానీ మొక్కితే, ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏం మాట్లాడాడు? నువ్వు నాకు మొక్కితివా, ఈ లోక రాజ్యముల మహిమంతా నేను నీకు ఇస్తాను అన్నాడు అన్నమాట వాడు. అదే మాట మీరు నాకు కానీ మొక్కితే మిమ్మల్ని దేవునిగా చేస్తా. ఏం చేస్తా? దేవునిగా చేస్తా. రాబో లోకాలను ఏలే జ్ఞానం మీకు ఇస్తా, తెలివిని మీకు ఇస్తా, వివేకం కూడా మీకు ఇస్తా. అంతకుముందు ఒక పదం చెప్పాను కదా, వాళ్ళు అడగలేదు, పొందలేదు. దేవుడు అన్నాడు, మీరు ఆ పండు తినొద్దు, తింటే మీకేమొస్తుంది? తెలివి, జ్ఞానము, వివేకం వస్తుంది, మీకు అది అవసరమే లేదు. వీడు అన్నాడు, అది ఖచ్చితంగా మీకు అవసరం. మీకు దేవుడు ఎందుకు అవసరం లేదన్నాడంటే, మీరు కూడా దేవుడు అవుతారు, అంటే ఆయనతో సమానులు అవుతారు అనే ఉద్దేశంతో తినకమన్నాడు. అంత పగోడు తెలుసా దేవుడు?
ఎంత చెడ్డోడో తెలుసా, మీకు మంచోడు లెక్క కనబడుతుంది, కానీ మీరు కూడా ఆయన వాళ్ళ దేవుడు అవుతాడనే ఉద్దేశంతో మీరు తినకమని చెప్పాడు అని వారి అబద్ధం అని చెప్పాడు. వీళ్ళు ఎట్లా సులభంగా ఎట్లా నమ్ముతారు చెప్పండి? ఊరికే నమ్ముంటారా? యేసుప్రభు ఎట్లయితే లోకరాజ్యం మహిమను చూపించాడో అట్లనే వీళ్ళకు కూడా చూపెడితే మరి ఇప్పుడు మనం పరిస్థితి ఏంది చెప్పండి? ఇప్పుడు ఆయన మేము తోసేసి వస్తామండి బాబు అని పక్కకు పెట్టేస్తాం. పక్కకు పెట్టేస్తే మరి నువ్వు మాకు పోషించాలే కదా, మాకు మరి అన్ని అధికారులు అవన్నీ ఇస్తావా, మాట ఇస్తావా అంటే వాడికి అంతకుముందు ఈ లోకాలన్నీ ఏలిన వాడు ఎవడు? లూసిఫర్ అనేవాడు ఒక ప్రభువు లేకపోతే ఒక దేవుడు అనమాట. అంటే దేవుని తర్వాత దేవుడు అని అర్థం చేసుకోండి. ప్రభు వాడు కూడా ఒక ప్రభువే ఒకప్పుడు. అప్పుడు దేవుడు ఇచ్చిన వరాలు ఉన్నాయి, ఆ వరాలను ఉపయోగించుకొని వీరికి అనుమానాలన్నీ తీర్చాడనమాట వాడు. అలా అర్థం చేసుకోవాల్సింది మనం. అన్ని అనుమానాలు తీరిస్తే అప్పుడు ఇక నువ్వు మా దేవుడివి, మేము నీ దాసులము, నీ బానిసలం, మేమే కాదు మా పుట్టబోయే పిల్లలు కూడా నీకు దాసులు బానిసలు అని ఒక మాట ఆదమ ఇచ్చారని అర్థం చేసుకోవాలి. మేము నీ దాసులం, నువ్వు మా దేవుడివి, మా పుట్టబోయే పిల్లలు కూడా నీకు దాసులు బానిసలు. మీకు ఏమవుతావు? దాసులు బానిసము అవుతామని ఒక నిబంధన చేసుకున్నట్లుగా అర్థం చేసుకోవాల్సింది మనం. ఎక్కడ? ఏదైనా తోటలో ఆదం అవ్వలు మనము అక్కడ ఒక అంశం చూస్తాం. అవ్వ తిని కొన్ని పనులు తీసుకొని పోయి తన భర్తకు కూడా ఇచ్చాను, తాను కూడా తినని ఉంటుంది అన్నమాట. అంటే ఈమె సాతానుతో ఒప్పందం చేసుకొని పోయి ఆదామును కనవాలే, సాతాను తోలుకొని పోయే అన్ని విషయాలు క్లారిఫై చేసే, అన్ని విషయాలు అంటే చూసినవా ఆయన ఎట్లా మంచిగా చెప్తున్నాడో, మనం దేవుళ్ళం అవుతామని, కానీ ఈయనకు మొక్కితే మనము గొప్పోళ్ళం అవుతామని, మనం దేవుళ్ళం అవుతాం, గొప్ప అధికారులం అవుతాం, దేవుడితో మనకు సంబంధం అవసరం లేదు, ఇక మన స్వతంత్రంగా ఉండొచ్చు కనుక మనం ఈయనకు లోబడి ఉందాం, ఈయన మనకి ఇక్కడ నుంచి దేవుడు తండ్రి అవుతాడు, ఇక ఆయనతో మన సంబంధాలు తెంపేసుకుందాము అన్నట్లుగా మాట్లాడినట్టుగా మనం గ్రహించాల్సి ఉంది. అప్పుడు ఆదాము కూడా తినను అని రాసి ఉంటుంది. అయితే ఇక్కడ ఏం జరిగింది మనం ఏం తెలుసుకోవాల్సింది అంటే, ఈ సాతాను వారి పగవాడు అనే విషయం వారికి తెలియదు. అది అంశం. ఈ సాతాను అనేవాడు వారి పగవాడు. పగవాడికి వీలేమయ్యారు, దాసులయ్యారు. పగవాడు ఎక్కడన్నా మేలు చేస్తాడా? మనకు లోకంలో ఒక సామెత ఉంది, తేనె పూసిన కత్తి లాంటిది అనమాట. పగవాడు అంటే ఎవడు? తేనె పూసిన కత్తి లాంటి వాడు. తేనె ఉన్నంతసేపు మనకు బాగానే అనిపిస్తుంది, కానీ తేనె అయిపోయిన తర్వాత నాలుక కట్ అవుతూ ఉంటుంది. తేనె నాకినంతసేపు బాగానే ఉంటుంది, కానీ అందులో కత్తి ఉన్నందువల్ల నాలుక కట్ అవుతుంటుంది. అయితే వీడు తేనె పూసిన కత్తి లాంటి వాడని, మన పగవాడు అనే విషయం మనకు వారికి తెలియదు. వీడు మన పగవాడు, దేవుని పగవాడు అని తెలియదని కాదు, చెప్తే వినలేదని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం దేవుడు చెప్పిందా లేదా? ఏమని? నువ్వు ఆ పండు తిని దినం నిశ్చయంగా చచ్చిదావు అని చెప్పిండా లేదా? అంటే ఒక్కటే మాట చెప్పడం కాదు, అన్ని విషయాలు చెప్పి ఉంటాడు క్లారిఫై. ప్రస్తుతం మన చేతిలో ఏ బైబిల్ అయితే ఉందో అటువంటి అన్ని విషయాలు వాళ్ళకి చెప్పి ఉంటాడు దేవుడు. దాదాపు 100 ఏళ్ళు దేవునితో ఉన్నారు వాళ్ళు. ఎన్నేళ్ళు? 100 ఏళ్ళు ప్రశ్నలు రాకుండా ఉంటాయా? ఈ పాము ఏంటిది, ఈ తేలేంటిది, ఈ సింహం ఏంటిది, దాని జాతి ఏంటిది, అదేం పని చేస్తుంది, అన్ని విషయాలు దేవుని అడిగి ఉంటారా లేదా? అన్నీ అడిగి ఉంటారు. 100 ఏళ్ళు సహవాసం చేసిన వాళ్ళండి బాబు, మామూలు వాళ్ళు కాదు వాళ్ళు. ఆదమ్మలు 100 ఏళ్ళు సహవాసం చేసిన వాళ్ళు. కానీ ఈ సాతాను గురించి తెలుసుకొని కూడా సాతానికి లోబడ్డారు అన్నమాట వాళ్ళు. సాతాను ఎవరో తెలుసుకొని కూడా సాతానికి లోబడ్డారు. ప్రస్తుతం మనం ఈ భారతదేశంలో ఇప్పుడు నా వయసు 49, దాదాపు నాకు జ్ఞానం వచ్చి 45 ఏళ్ళు అనుకోండి, అంటే 40 ఏళ్ళు అనుకోండి. అప్పటి నుంచి మన దేశంలో దేవుళ్ళ గురించి మనం తెలుసుకుంటున్నామా లేదా? అంత తెలిసి కూడా వారిని మొక్కుతున్నాం అనుకోండి. ఇటువంటి సమస్యలు అన్నీ ఉన్నాయి. ఎటువంటి? దేవుడు ఒక్కడనేది ఉంది, దేవునికి భార్య అవసరం లేక భార్య ఉన్నారని ఉన్నది, కొందరు దేవుళ్ళేమో రకరకాలుగా తప్పులు చేసిన ఉన్నది. అన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా మనం మరలా అదే గుడ్డితనంలోకి వెళ్తే ఏమనుకుంటాం? ఈ ఆదం అవ్వలు చేసింది అదే. 100 ఏళ్ళు దేవుడితో సహవాసం చేసి సర్పాన్ని దేవునిగా చేసుకున్నారు. సర్పము వారికి నడుపుకునే తండ్రిగా మారాడు, పెంచుకునే తండ్రిగా మారాడు అన్నమాట. 2 పద్ధతుల్లో తండ్రి కావచ్చు, 2 పద్ధతుల్లో తల్లి కావచ్చు. ఒకటేమో
కనడం ద్వారా తల్లి కానీ తండ్రి కానీ కావచ్చు. ఇంకొకటి ఏంటంటే నడుపుకోవడం ద్వారా తండ్రి తల్లి కావచ్చు. ఇంకా మూడో పద్ధతి లేదు, చట్ట ప్రకారం కాదు అది. మూడో పద్ధతి ఏంటంటే ఇష్టం ఉంటే ఉండు, లేకుంటే పో. అదే పద్ధతి అంతే. నాకు ఇష్టం వచ్చిన తండ్రిగా అనుకుంటా, నాకు ఇష్టం వచ్చిన తల్లిగా అనుకుంటా. అది చట్ట ప్రకారం కాదన్నమాట. చట్టం ఒప్పుకోదు. చట్టం ఏదైనా ఒప్పుకుందంటే ఒక ఒప్పంద పత్రం ఉండాలి, ఏదైనా నిబంధన ఉండాలి అన్నమాట. ప్రస్తుతం ఆదం అవ్వ నిబంధన చేసుకున్నారు అనేది చూసుకోవాలి. అయితే ఈ దేవుడు మనిషిని ఎందుకు పుట్టించాడు? చెప్పాను, ఈ పరలోకంలో ఉండడానికి, కోట్ల సంవత్సరం ఉండడానికి పుట్టించాడు. తర్వాత ఆ మనుషుల ద్వారా కోట్ల లోకాలను పుట్టాలని చూస్తున్నాడు. ఇంకోటి చాలా ప్రధానమైన అంశం, ఈ దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకు పెళ్లి చేయాలనుకున్నాడు అన్నమాట మనుషులతోటి. అంటే మనుషులందరూ ఒక భక్త సమూహంగా మారితే దాన్ని కన్యక, సంఘ కన్యక అంటారనమాట. ఒక కన్యకతోటి దేవుడు ఆయన కుమారునికి భవిష్యత్తులో పెళ్లి చేయబోతున్నాడు. అంటే భక్తుల సమూహం అంతటిని ఒక కన్యక అంటారన్నమాట. ఆ కన్యక కొద్ది పెళ్లి చేయాలనుకున్నాడు. ఇప్పుడు దేవుడు అనుకున్న ప్లాన్ ఏంది? ఈ పరలోకంలో ఉంచాలనుకున్నాడు మనిషిని, ఇంకా రాబోయే దినాలు గొప్ప లోకాలు చేయాలనుకున్నాడు, ఆయన కుమారునికి వివాహం చేయాలనుకున్నాడు. ఇప్పుడు అస్సలు మనిషే ఏమయ్యాడు? సాతానుకు దాసుడు అయిపోయాడు. నేను నీ కొడుకును, ఈమె నీ కోడలు అనుకో అన్నట్టుగా మారిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఇలా పుట్టిన పిల్లలు కూడా వాళ్ళ సంబంధాలు అవుతారు. ఇక పరలోకంకి వెళ్ళడానికి ఛాన్స్ ఉందా? లేదు. ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలి? పాతాళంకి వెళ్ళాలి, అంతేగా. అంటే శరీరం వదిలిపెడితే ఎక్కడికి వెళ్ళాలి? ఇక డైరెక్ట్ పాతాళానికి వెళ్ళాలి. పరలోకంకి వెళ్ళడానికి లేదు కదా. వీళ్ళు అమ్మేసుకున్నారు, వీళ్ళు ఆదాం అవ్వలు అమ్మేసుకున్నారు. ఈ ఆధార్ కార్డులో పేరు మారిపోయినట్టే, ఓటర్ కార్డులో పేరు మారిపోయినట్టే, ఊరు పేరు, ఇల్లు పేరు అన్నీ మారిపోయినట్టే. వీరికి వెళ్ళడానికి ఏమైనా ఉందా? లేదు. కానీ దేవుని వద్ద ప్లాన్లు ఉన్నాయన్నమాట. దేవుని వద్ద ప్లాన్లు ఉన్నాయి. ఆ దినం దేవుడు ఇక్కడికి దిగి వచ్చాడు. ఎక్కడికి? ఏదైనా తోట దగ్గర దిగి వచ్చాడు. అప్పటికి ఆదాము, సర్పం పక్కపక్కన ఉన్నది, అవ్వ ఉన్నారు. పిలువగా ఎదుటికి వచ్చారన్నమాట. పిలువగా ఎదుటికి వచ్చారు. మరి సాతాను కోట్ల సంవత్సరాలుగా కుమారుడైన దేవుని మీద పగతో రగులుతూ ఉన్నాడు. ఎటువంటి పగ అంటే, వాని నా పాద పూజ చేయించుకోవాలి, వాని నా పాదదాసుని చేసుకోవాలి. ఎవరిని? కుమారుడైన దేవుణ్ణి. తండ్రి అయిన దేవుణ్ణి గెలవడం సాధ్యం కాదనుకున్నాడు. కుమారుడైన దేవునితో పూజ చేయించుకోవాలి. అటువంటి సమయంలో వచ్చినాడు దేవుడు. నా మనుషులను నాకు వదిలిపెట్టంటే నీకేం కావాలి? అది అసలు అక్కడ పంచాయతీ జరిగిందనమాట. అక్కడికి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ కూడా దిగి వచ్చిందని అర్థం చేసుకోవాలి. అక్కడ దేవుడు ఒక్కడే వచ్చినట్టు కాదు, దేవుడు మొత్తం, అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన పరిశుద్ధాత్మ కూడా వచ్చినట్టు అర్థం చేసుకోవాల్సి ఉంది. అటువంటి సమయంలో సర్పమును దేవుడు అడిగితే, నీ కోరిక ఏంటి? నా మనసు ప్రస్తుతం విమోచన అనేది ఉంటుంది అన్నమాట. ఎవడన్నా నా మనసు మారినప్పుడు మళ్ళీ నా వైపు నేను వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు పెంచుకోవడానికి వచ్చాడు, నడుపుకోవడానికి వచ్చాడు, తర్వాత ఆయనకి నచ్చలేదండి. నచ్చకపోతే సచ్చిందాకా కానీ ఉండడానికి లేదు కదా. నేను నాతో నేను వెళ్ళిపోతానండి, నువ్వు నా తండ్రిగా ఉంటావని, నువ్వు నడుపుకుంటావని వచ్చాను, కానీ ఇప్పుడు నాకు నచ్చలేదు, వాపసు వెళ్ళిపోతుంటే మార్గం ఉంటుంది కదా, పద్ధతి ఉంటుంది, ఉండాల్సిందే. అది ఉండకపోతే అది తప్పు అవుతుంది. ప్రస్తుతం పెళ్ళిళ్ళు అవుతున్నాయి, విడాకులు అవుతున్నాయి, అది ఒక చట్టం ఉంది, అది పద్ధతే. అట్లనే మరి ఆదాము అవ్వలు సాతాను దగ్గరికి వచ్చారు. నువ్వు మా దేవుడు, మా తండ్రి అన్నారు, మా కుట్టే పిల్లలు కూడా నీ బానిసలు అన్నారు. కానీ దేవుడు వచ్చి చెప్పాడు, అనగా ఎవరు? తండ్రి అయిన దేవుడు. బైబిల్ చెప్తుంది, ఆయన నీతిమంతుడు, ఆయన నీతికి అవధులు లేవు, అంత నీతిమంతుడు. ఎంత నీతిమంతుడు అంటే, పగవాడు కోరితే కూడా ఆయన కోరిక కూడా తీరుస్తాడు అన్నమాట దేవుడు. పగవాడు కోరిన కోరిక కూడా తీరుస్తాడు. అది పగవాడని తెలిసినా ఆయన కోరిక కూడా తీరుస్తాడు. బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్తలో అంటాడు, నా తండ్రి మంచివారి మీదను చెడ్డవారి మీదను తన వర్షంను కురిపిస్తున్నాడు, తన యొక్క ఎండను పడజేస్తున్నాడు అని చెప్తున్నమాట. వర్షం కురిపిస్తున్నాడు, ఎండ ఉదయింపజేస్తున్నాడు అని చెప్తాడనమాట. అంటే మంచోడు కోరిన కోరికలు తీస్తాడు, చెడ్డోడు కోరిన కోరికలు తీస్తాడు. ఈ దేవుడు అంత మంచివాడు, ఆయనకు అన్నీ సాధ్యం. సాధ్యం అంటే ఏమీ లేదు. అటువంటి పగవాడు ఆదమవల
విమోచన కావాలి అంటే మరి ఇప్పుడు ప్రస్తుతం నీ వద్దకు వచ్చారండి, బుద్ధి తోవ తప్పి గడ్డి తిని నీ వద్దకు వచ్చారు. మరలా వాళ్ళు మేము మరలా మా తండ్రి వద్దకు వెళ్ళిపోతామండి అంటే నువ్వు వదిలిపెట్టాలి అంతే. వదిలిపెట్టాలంటే మరి దానికి జరిమానా కావాల్సిందే కదా, ఊరికనే కాదు కదా. రావడం నీవంతే, పోవడం నీవంత ఉండదు కదా. దానికి జరిమానా అయితే ఖచ్చితంగా చెల్లించాల్సిందే కదా. అయితే వాడి వద్ద వాడు దేవుని వద్ద కోరిన కొన్ని కోరికలు ఉన్నాయన్నమాట. అప్పుడు దేవుడు ఇచ్చిన వరాలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది, చనిపోయిన ప్రతివాడు నా పాతాళానికి రావాలి అంతే. ఒకవేళ మనసు మార్చుకొని నేను పరలోకానికి వెళ్తానండి, నన్ను పుట్టించిన దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, వాని వద్దకు వెళ్తాను, ఆయన జరిమానా కడతాడు, ఆయన నా జరిమానా కడతాడండి, కట్టినప్పుడు మరి నేను అక్కడికి వెళ్ళిపోతాను అనుకున్నవాడు, విశ్వాసి అయినవాడు, అటువంటి వాడు కూడా ఈ రాజ్యానికి రావాలి అంతే. అప్పుడు ఇక్కడ 2 భాగాలు చేయబడ్డాడు. పాతాళం అనేది 2 భాగాలు అన్నమాట. ఒకటేమో పరదైసుగా మారిపోయింది. ఇప్పుడు ఆదమవ్వలో తప్పు చేసినప్పుడు దేవుడు నిర్ణయం అంటే సాతాను ఒక కోరిక కోరాడు, డైరెక్ట్ చచ్చిపోయిన ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళకూడదు, పరలోకం వెళ్ళకూడదు, నువ్వు విమోచన ఖైదనం ఎప్పుడైతే చెల్లిస్తావో అప్పటి వరకు ఈ రాజ్యంలో ఉండాలి. నీ అందు విశ్వాసం ఉంచిన వాళ్ళు ఒక ప్రాంతంలో, నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు నన్నే దేవునిగా మొక్కివారు, సచ్చిన బ్రతికిన నాతోటి అనుకున్న వాళ్ళు నరకం అనే ప్రాంతంలో ఉండాలి అని ఒక వరం కోరాడు. ఒకటి వరం ఏంటిది? చచ్చిపోయిన ప్రతి ఒక్కడు ఈ భూమిలోని పాతాళంలోనికి రావాల్సిందే, పరలోకం వెళ్ళడానికి లేదు. రెండవ కోరిక ఏంటిది నీది? నీ ముద్దుల కుమారుడు 3 రోజులు నా పాదాల కింద దాసునిగా ఉండాలి. ఇది హల్లెలూయా. నీ ముద్దుల కుమారుడు 3 దినాలు నా పాదాల కింద దాసునిగా ఉండాలి. అంతకంటే ఎక్కువ ఘోరనే. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఈ భూమి మీద ఆయన కూర్చున్న చూస్తున్నాం. అంత గొప్పోడు భూమి మీదుగా మనిషి పుట్టాలి, భూమి మీద మనిషిగా పుట్టాలి, చావాలి, ఈ పాతాళానికి రావాలి వాడు, అతను కూడా అంతే. నీ ముద్దుల కుమారుడు, ఏకైక కుమారుడు, అతను 3 దినాలు నా పాదాల కింద ఉండాలి. అప్పుడే నేను ఈ మనుషులను వదిలిపెడతా అంతే, ఇంకా వేరేది ఏం లేదు. ఇక అదొక్కటే కోరిక. ఏంటిది అది? నీ ముద్దుల కుమారుడు ఈ భూమి మీద పుట్టాలి, నా పాదాల కింద అంటే పాతాళంలో 3 రోజులు ఉండాలి, అప్పుడు వారిని నేను వదిలిపెడతా అనే ఈ గొప్ప నిబంధన మూలంగా అంత గొప్ప దేవుని కుమారుడు ఈ భూమి మీద పుట్టాల్సి వచ్చింది. ఇది అసలు, ఇది మనుషులు తెలుసుకోవాల్సింది. అందుకోసమే దేవుడు భూమి మీద పుట్టాల్సి వచ్చింది. ఎందుకొరకు? ఆదమవ్వలు వాణ్ణి దేవునిగా, తండ్రిగా, పెంపుడు పిల్లలుగా మారినాను. ఆదమవ్వలు సాతానుకు పెంపుడు పిల్లలుగా మారిపోయారు. దేవుణ్ణి తోసేశారు, మొత్తానికి ఘోరంగా తోసేశారు. దేవునితో అన్ని సంబంధాలు తెంపేసుకున్నట చేత వారిని విడుదల చేయడానికి వాడు పెట్టిన నిబంధన ఒకటి, వీరిని విడుదల చేయాలంటే పుట్టాల్సిందే. ఎవడు? దేవుని కుమారుడు పుట్టాలి. మరి అంత గొప్ప దేవుడు, మరి ఇక వీలు కాకపోతే ఇంకోరిని చేసుకుంటా అనుకోవాలి కదా, సాధ్యం కాదు. అంతకుముందు ఆదామును అవ్వను మట్టితో చేసుకున్నాడు, మరల చేసేయచ్చు కదా, ఆయనకు అవసరం లేదు. ఈ శత్రువు ఎన్నటికైనా శత్రువే. ఎవడు? ఈ శత్రువు ఎన్నటికైనా శత్రువే. కొత్తలను చేసిన వాడు మారుస్తాడు. కొత్తలను మనుషులు ఎట్లా చేశాడు దేవుడు? స్వేచ్ఛగల వారికి చేశాడనమాట. ఒక మిషన్ లెక్క కాదు. మిషన్ అనుకోండి, మనం ఫ్యాన్ ఉంది, స్విచ్ నొక్కగానే నడుస్తుంది, స్విచ్ బంద్ చేస్తే బంద్ అవుతుంది. మనిషి అట్లా కాదు కదా, స్వతంత్ర జ్ఞానం గలవాడు, తనకు తాను ఆలోచించుకునే జ్ఞానం గలవాడు. కనుక భవిష్యత్తులో కూడా మరలా అట్లనే పుట్టిస్తే సేమ్ పద్ధతిలోనే ఆ మనిషి కూడా మారిపోతాడు. మరి దేవుడు ఎవరంటారు? నీ అంత కాదు, నేను చెప్పినట్టే వినాలి, లేవమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చో అనేటి వాడు కాదు దేవుడు. నీ అంత కాదు. కనుక మరలా ఈ సాతాను మరలా పుట్టిస్తే వారిని కూడా మోసం చేస్తాడు. కనుక అట్లా కాదు. ఈ మోసం చేసేవాడు అసలు ఉండకూడదంటే మనం శాశ్వతంగా బంధించాలి అనుకుంటే, అంటే శాశ్వతంగా ఇక మరలా మోసం చేయకుండా ఉండాలంటే వాని కోసం నియమించిన ఈ నరకంలో మరలా వాడిని బంధించాలి. ఇప్పుడు వాడు స్వచ్ఛగా ఉన్నాడు భూమి మీద అంటే వాడిని ఒకసారి బంధించాడు, వదిలిపెట్టాడు. మళ్ళీ వాడిని శాశ్వతంగా బంధించాలంటే వాడు శాశ్వతమైన తప్పు చేయాల్సిందే. కాడు శాశ్వతమైన తప్పు చేస్తే ఆయన శాశ్వతంగా బంధించదు. ఇంతకుముందేమో బంధిస్తే బెయిల్ మీద బయటకు వచ్చాడు. మరి శాశ్వతంగా బంధించాలి అంటే దేవుడు శాశ్వతంగా ఒక తప్పే చేయాలి వాడు.
అందుకోసమే ఈ మనుషులతోటే సరే నా కుమారుని భూమి మీదకి పంపిస్తా అని చెప్పాడు. అది అందుకోసమే అంత గొప్ప దేవుడు భూమిని ఆకాశమును ఇన్ని లోకాలు అంటే కోటాను కోట్ల లోకాలు పుట్టించిన వాడు, అన్నిటికీ దేవుడైన వాడు తన్ను తాను తగ్గించుకొని భూమి మీద ఒక స్త్రీ గర్భంలో పుట్టాల్సి వచ్చింది. ఇది మరి మన దేశపు దేవుళ్ళకు ఇంత సీన్ ఉందా? అసలు అర్థమవుతుందా మనుషులకు? అసలు మనిషి అంత గొప్ప భూమి ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే ఆయన గొప్ప ప్రణాళిక ఉంది భవిష్యత్తులో. ఈ భూమి మీద ఒక మాట ఉంది, పుట్టడం సావడం కోసమే, సావడం మరలా పుట్టడం కోసమే. అది పచ్చి అబద్ధం. చావడం అనేది మరలా పుట్టడానికి కాదు. అటే వెళ్ళిపోతే అటే ఉంటాం, మళ్ళా రాము. ఇప్పుడు చనిపోయి ప్రతి ఒక్కడు ఇక్కడికి వెళ్ళేవాడు ఈ పగవాడు వదిలిపెడతాడు భూమి మీదకి. మళ్ళా పోరా బాబు పో, కొన్ని రోజులు ఉండి మళ్ళీ నన్ను మొక్కి మళ్ళీ రాపో అని ఇడిచిపెడతాడు ఎక్కడన్నా. వీడు పగవాడు. ఎవడు? మన మరణం కోరినవాడు మన పగవాడు, చెప్పలేనంత ఘోరమైన పగవాడు. అందుకే ఇక్కడ నరకమును మనం కాల్చాలనే ఉద్దేశంతో మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఒక్క దేవుడు అనే అంశంను ఘోరంగా మోసం చేస్తున్నాడు. చాలామంది క్రైస్తవులు అయిన తర్వాత కూడా ఒక్క దేవుడు మొక్కమంటే ఆ ఒక్క దేవునికి చాలామంది పోటీగా పెట్టి వాళ్ళ గురువులను మొక్కుతూ ఉన్నారన్నమాట. కొందరు మరియమ్మను కూడా మొక్కుతూ ఉన్నారన్నమాట. అది ఘోరమైన పాపమే. ఈ సాతాను పన్నాగమే. అది కూడా సాతాను యొక్క పన్నాగమే. అందుకే యేసుప్రభు భూమి మీద పుట్టాల్సి వచ్చింది. పుట్టి చనిపోయాడు. ఏమయ్యాడు? ఎక్కడికి పోయాడు? ఇప్పుడు దేవుని యొక్క ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ చిన్న కుర్చీ అన్నమాట వాడికి, సాతానుకు. దీని మీద వాడు కూర్చున్నాడు అన్నమాట వాడు ఇట్లా. ఇప్పుడు యేసుప్రభు చనిపోయి ఇక్కడ పాతాళంకి వెళ్ళిపోయాడు, ఇక్కడ పరదేశకు వెళ్ళాడు. ఎక్కడికి? ఇక్కడ పరదేశకు వెళ్ళాడు. ఇప్పుడు సాతాను పైన ఉంటే, భూమి మీద ఉంటే, ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోతే ఎక్కడికి వెళ్ళాడు? సాతాను పాదాల కిందికి వెళ్ళాడు. తన భగవాని పాదాల కిందికి వెళ్ళిపోయాడు. దేని కొరకు? మన కొరకు. మన తాత ముత్తాతలు అనగా ఆదమవ్వలు చేసిన ఆ తప్పు మూలంగా ఆయన భూమి మీద పుట్టాల్సి వచ్చింది. అది లేకుంటే పుట్టకుండానే అన్ని పనులు చేశాడు దేవుడు. మనకు తెలుసు, బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి మోసే అని ఒక్కరిని పంపాడు, ఆయన బయటకు తీసుకొచ్చాడు. ఆ దేశపు రాజు, ఐగుప్తు దేశపు రాజు పంపనంటే 10 తెగులు పంపి గడగడలాడించి వెళ్ళిపోండ బాబు దండం పెడతామని చెప్పేలా చేశాడు. ఎవరు? దేవుడు. పుట్టకుండానే చేసిన పని అది. ఇంకొక చోట సముద్రం అడ్డం వస్తే ఒట్టిగా గాలితోటి పాయలు చేసిండు ఆయన. ఇంకొక చోట సంసోన్ అంటే ఆయన ఒక దౌడ ఎముకతోటి 1000 మందిని చంపిండు. అంత దమ్ము. ఒకవేళ మనుషులతో కానీ సమస్య వస్తే దేవుడు దూతను పంపితే ఒక్క రాత్రిలో 1,80,000 మంది చంపిందంట. అంత గొప్ప దేవుడికి ఆయన పుట్టాల్సిన అవసరం ఏముంది? ఆయన భూమి మీద కాలు పెట్టుకుంటాడు, ఆకాశాన్ని కూర్చుంటాడు, భూమిని ఇట్లా పిండి పిండి చేస్తాడు అన్నమాట. భూమిని ఏమైనా చేయాలనుకుంటే ఇట్లా పిండి చేస్తాడు, ఇట్లా అంతే. అంత గొప్ప దేవుడు. అన్ని సమస్యలు సాల్వ్ చేయగలవాడే. కానీ మనుషులు లోబడిపోయారు. ఏమని? మేము మా పుట్టే పిల్లలు కూడా నీ దాసులం అనే మాట కొరకు ఆ మాట విలువనిచ్చాడు. కానీ ఈ శత్రు అసలు ఇక భవిష్యత్తు అసలు ఉండకూడదు అంటే ఈ మనుషులతోటి వారిని జయించాలనే ఉద్దేశం దేవునికి ఉందన్నమాట. అయితే ఈ ఆదాము అవ్వలు తప్పు చేసినప్పుడు సాతాను అదే ఆదాము అవ్వల మూలంగా ఇంకొక నాటకం కూడా ఆడాడనమాట. అంటే ఇంకొక వరం కూడా కోరాడు. ఏమిటి ఆ వరం అంటే ప్రస్తుతం అదే ఈ గ్రంథాల గోళానికి అన్నిటికీ కారణం, ఇంతమంది దేవుని పుట్టుటకు కారణం, ఈ బైబిల్ గ్రంథానికి పోటీగా లక్షల పుస్తకాలు పుట్టడానికి కారణమైందనమాట. అది ఏంటిదంటే మరి దేవుని కుమారుడు పుట్టడం ఆలస్యంగా పుడతాడు ఆయన. అప్పటి వరకు నేను లోకంలో చాలామంది దేవుళ్ళని పుట్టిస్తా, నీకు దమ్ముంటే ఆ పరీక్షలు కూడా దాటేలా చూసుకునే పిల్లలు అంతమంది నీకు ఛాలెంజ్ విసిరింది అనమాట వాడు. అందుకే ఇంతమంది దేవుళ్ళను ఈ సాతాను పుట్టియడానికి కల్పియడానికి దేవుడు ఒక వరం ఇచ్చాడు. వరమే కాకుండా నేను మనుషులు చెట్టుకు మొక్కినా వాళ్ళు కోరింది జరగాల్సిందే, పుట్టకు మొక్కినా కోరింది జరగాల్సిందే, అశుద్ధానికి మొక్కినా కోరింది జరగాల్సిందే, విగ్రహం మొక్కినా కోరింది జరగాల్సిందే. అంటే దేవుడు తథాస్తు అన్నాడు అన్నమాట. ఏమన్నాడు దేవుడు? తథాస్తు పో, నాకు శ్రేష్టమైన వాళ్ళు కావాలి. ఇంత గొప్ప రాజ్యంలో ఉండడానికి ఏది ఇట్లా ఊపితే కొట్టుకుపోయేటోళ్ళు కాదు,
తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటి వాళ్ళు కాదు. తన్నినా, గుద్దినా, చంపినా, కోసినా నిన్నే మొక్కుతాం అనేటోళ్ళు కావాలి ఆయనకు. మన దేవుడికి ఎటువంటి వాళ్ళు కావాలి చెప్పండి? తన్నినా, చంపినా, గుద్దినా, అన్నం పెట్టమన్నా నిన్నే మొక్కుతాం బాబు, ఆయననే మొక్కుతాం బాబు అనేటోళ్ళే కావాలి తప్ప చెట్టుకు మొక్కినాం, పుట్టకు మొక్కినాం, మాకు సాయం చేసిండు, ఆ దేవుడు మాకు కావాలి, ఆయనేం దేవుడు, ఆయన అసుంటోడా ఇసుంటోడా అనేటోడు మాకు వద్దు అనేటోడు నాకు అవసరం లేదు. ఎవరైతే నన్ను తెలుసుకుంటారో, ఎవరైతే నన్ను పూజిస్తారో, అంటే ఎట్లా పూజించాలా? యేసు ప్రభు అని నోటి తప్పుకొని దేవుడు మృతులను లేపని నమ్మిన ఎడల నువ్వు రక్షించబడతావని ఒకటే నిబంధన. ఆ నిబంధన లోబడినోడే నాకు కావాలి. ఆ నిబంధన లోబడితే ఊరుకోరు కదా, కులపోళ్ళు ఊరుకోరు, మతన వాళ్ళు ఊరుకోరు. చంపుతాం, నీకు ఆస్తి ఇవ్వమంటారు, బట్టలు ఇవ్వమంటారు, తిండి పెట్టమంటారు, అన్ని శ్రమలు వచ్చుకోవాలన్నమాట. అందుకే పౌలు అంటాడు, మనము అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యం చేరాలని. అది అందుకొరకే పుట్టాల్సి వచ్చింది. ఉట్టిగా మన పాపాల కోసం పరిహారం చేయడానికి పుట్టలేదు దేవుడు. ఆదామవ్వలు బందీలుగా మారిపోయారు. చనిపోయిన ప్రతి ఒక్కడు ఇక్కడికే వెళ్తున్నాడు అన్నమాట. అప్పుడు ఎప్పుడు యేసు పుట్టకముందు విశ్వాసులు అంటే మా కోసం ప్రాణం పెడతాడన్నాడండి దేవుడు, మా దండు కడతాడని ఎవడైతే విశ్వసించారో వాళ్ళు ఈ పరదేశంలో ఉండేవాళ్ళు. అటువంటి విశ్వాసం లేని వాళ్ళు ఈ నరకంలో ఉండేవాళ్ళు. అందుకే డైరెక్ట్ యేసు ప్రభు చనిపోయిన తర్వాత 3 రోజులు ఆయన పాదాల కింద ఉండగానే ఈ దేవుడు ఒక శాసనం రిలీజ్ చేశాడు. అదేంటిదంటే, ఈ పాతాళం, ఈ పరదేశు, నువ్వు కూడా నా కుమారుని దాసులు అంతే. అందుకే ఆయన యేసుప్రభు చనిపోయినాక లేచాక అంటాడు, భూమి మీద పరలోకంలో అంతటా నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది అంటాడు అన్నమాట. అది చనిపోయిన యేసుప్రభు ఏమంటాడు, అంతటా నాకు అధికారం ఇవ్వబడ్డది, భూమి మీద అధికారం ఇవ్వబడ్డది, పరలోకంలో పాతాళం మీద అంతటి కూడా నాకు అధికారం ఇవ్వబడ్డదని ఒక మనిషి అన్నాడు అన్నమాట. అంటే యేసుక్రీస్తు ఒక మనిషిగా ఉన్నాడు. ఆ మనిషి అంటాడు, ఎప్పుడు చనిపోయి లేచినాక అన్నాడు, అంతకుముందు అనలేదు. అంతకుముందు ఎందుకు అనలేదంటే, ఈ భూమి అంతా సాతాను ఆధీనం ఉంది, ఇక్కడ ఉన్న ఇజ్రాయెల్ అనే దేశం మాత్రమే దేవుని ఆధీనం ఉండేదన్నమాట. ఇజ్రాయెల్ అనే ఒక దేశమే దేవుని ముఖ్య జనం, మిగిలినంతా కూడా సాతాను చేత పూజింపబడుతున్న జనం. అప్పుడు ఈ ఒక్క భూమి మీదనే, చిన్న భూమి మీద అధికారం ఉండేది ఎవరికి? దేవునికి, ఆయన కుమారుడు యేసుక్రీస్తుకు. మిగిలిన అంతటి మీద, భూమి మీద అంతటి మీద సాతాను అధికారం ఉండేది. కానీ ఇప్పుడు అంతటి మీద, మరణం మీద కూడా యేసు ప్రభు అధికారి. అందుకని యేసు ప్రభు చనిపోయి ఏం చేశాడు, ఈ పాతాళం పరదేశం తీసుకొని వెళ్ళిపోయి ఇక్కడ దీనికి అటాచ్ చేశాడు అన్నమాట. ఏం చేశాడు? పరదేశకు అటాచ్ చేశాడు. ఇక్కడ 2 భాగాలు ఉంటాయి. ఏది? ఈ భూమిలో 2 భాగాలు ఉండేవి కదా, ఒకటి పరదేశం, ఇంకోటి నరకం. ఈ పరదేశం నరకంను పట్టుకొని వెళ్ళిపోయాడని బైబిల్ చెప్తోంది. దేవుడు ఆరోహణమైననగా, భూమి యొక్క కింది స్థలం దిగనని అర్థం ఇచ్చుతున్నది కదా. చెరగా తీసుకొని పోయినని రాసి ఉంటుంది అన్నమాట బైబిల్లో. చెర అంటే యేసుప్రభు నమ్మిన, అంతకుముందు యేసుప్రభు నమ్మిన ప్రతి ఒక్కరు భక్తులందరూ ఈ పరదేశంలో ఉన్నారు. పరదేశం అంటే చెర అన్నమాట. చెర అంటే జైల్లో ఉంచినట్లు లెక్క అనమాట. అంటే వాళ్ళకి ఏ స్వేచ్ఛ లేదు, ఏ స్వాతంత్రం లేదన్నమాట. స్వాతంత్రం ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. అక్కడ ఏదైనా పని చేసుకోవచ్చు, ఏదైనా స్తుతి ఆరాధన. ఇక్కడ స్తుతి ఆరాధన చేశారు, కానీ అక్కడ దేవుడు లేని ప్రదేశంగా ఉండింది. దేవుడు లేని ప్రదేశంగా ఉండింది. అబ్రహాం ఉండేవాడు, దేవుడు కూడా వస్తూ పోతుండేవాడు. కానీ పరలోకం ఏంది? ఎల్లప్పుడూ దేవుడు ఉండే ప్రదేశం. అయితే ఈ పరదేశం అంటే చెరగా తీసుకుని వెళ్ళిపోయాడంట. చెర లెక్కనే, అంటే నరకం లెక్కనే, పరలెక్క లెక్క తీసుకుని వెళ్ళి ఇక్కడ అటాచ్ చేశాడని పండితులు చెప్తూ ఉంటారు. అందుకోసమే దేవుడు భూమి మీద పుట్టాల్సి వచ్చింది. ఉట్టిగా మన పాపాల కోసం పరిహారం చేసి నమ్మినను విడుదల చేయడానికి కాదు. అసలు ఈ మొత్తం సాతాను కూడా వాని ఆధీనంలో, దేవుని ఆధీనంలో తీసుకోనికి, అంటే యేసుక్రీస్తు ఆధీనంలో తీసుకోనికి. అంటే సాతాను ఇప్పుడు యేసుక్రీస్తుకు బానిస. అందుకే యేసు రక్తమే చేయమని చెప్తే గడగడ వణుకుతాడు అన్నమాట. వాడు భయపడుతుంటాడు. యేసుని క్రీస్తుని చూసిన ఎక్కడైనా వణుకుతూ ఉంటాడు అన్నమాట. అంతకుముందు వారికి అధికారం లేకుండే, కానీ ఇప్పుడు అధికారం మనకు కూడా ఇవ్వబడ్డది ఆయన చనిపోవడం చేత. అందుకోసం యేసు ప్రభు ఎందుకు పుట్టాల్సి వచ్చిందంటే, ఆదామవ్వలు బంధించబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు. తప్పేం లేదు.
కానీ చెరసాలు వేయబడ్డారు. ఆ చెరసాల నుంచి ఇక్కడికి పరలోకంకి వెళ్ళాలంటే ఏ ఛాన్స్ లేదు. ఎప్పటి వరకు? విమోచన క్రయదానం చెల్లించే వరకు. కనుక యేసుప్రభు పుట్టి విమోచన క్రయదానం చెల్లించిన తర్వాత ఈ పరదేశం తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ పరదేశంలో ఉన్న వారిని పరలోకానికి పంపించాడని కొందరు భక్తులు చెప్తారు. కొందరు భక్తులు ఏమంటారంటే ఇక పరదేశంలో ఉండేవారు పరదేశంలో ఉంటున్నారు, నరకంలో ఉంటున్నారు అని చెప్తారన్నమాట. 2 రకాల వాదనలు ఉన్నాయి. కానీ కొందరు చూసామని చెప్పుకుంటున్న పండితులు చెప్పుకుంటున్నారు ఏంటంటే ఆల్రెడీ పరదేశంలో పరలోకంకి వెళ్ళిపోయారు. ఇప్పుడు చనిపోయిన ప్రతి ఒక్కడు కూడా ఈ పరదేశంలో అడుగు పెడతాడు. చనిపోయిన ఎవడన్నా కానీ, హిందువు కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, బుద్ధుడు కానీ, చనిపోయిన ప్రతి ఒక్కడు ఈ పరదేశంలో అడుగు పెడతాడు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత చివరి నిర్ణయం కూడా చేసుకునే అవకాశం ఉందన్నమాట. చివరి నిర్ణయం చేసుకొని పరలోకంకి వెళ్తాడు, నరకంకి వెళ్ళాలనుకో నరకానికి వెళ్తాడు. అది మీరు విన్నారు కదా. ఇప్పుడు యేసుప్రభు అంత గొప్పవాడు ఎందుకు పుట్టాడంటే ఆదాము అవ్వలు సాతానుకు బానిసలుగా మారారు. మేము మీ పిల్లలమండి, మా పుట్టేవారు కూడా మీ పిల్లలే అన్నందువలన అయితే ఎవరైతే నేను పరలోకంకి వెళ్తానంటే వారిని మరి మామూలుగా విడిచిపెట్టి అన్నాడు అన్నమాట. వాడు మామూలుగా నేను అంత గొప్ప దేవుడు, వెండి ఇస్తా, బంగారం ఇస్తా, ఏది అవసరం లేదు నాకు. ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద మనం ఎవరైనా విడిపించాలంటే ఏం చేస్తాం? వెండి, బంగారము, ఆస్తిపాస్తులు ఇస్తుంటాం. కానీ కొన్ని చోట్ల ఏం కోరుతారంటే ఒకరికి మారుగా ఇంకోరిని కోరుతారన్నమాట. ఒకరికి మారుగా ఇంకోరిని కూడా కోరుతారన్నమాట. వానికి బదులు వీడిని చంపేస్తామండి సరే అని ప్రజానాయకుడు అనుకోండి, అవసరం ఉన్నవాడు, వాడు అన్ని పనులు చేస్తాడు. మరి పనికి మాలవాడు ఉన్నాడు, వీడిని చంపేస్తామంటే సరే అంటే వానికి మరి ఈయన చంపేస్తామంటే అట్లనే వాళ్ళందరినీ వదిలిపెట్టడానికి, అంటే ఎవరిని వదిలిపెట్టాలంటే మేము పరలోకం వస్తాము అన్నవారిని వదిలిపెట్టాలంటే, అది పరలోకం వస్తాము అనుకున్నవాడిని నేను వదిలిపెట్టాలంటే యేసుక్రీస్తు పుట్టి చావాలి. అది అందుకే పుట్టాల్సి వచ్చింది, లేకపోతే పుట్టాల్సిన అవసరమే లేదు. ఈ గొప్ప అంశం నువ్వు తెలుసుకున్నావు అనుకుంటాను. ఈ గొప్ప అంశం తెలుసుకుంటే ప్రస్తుతం మన దేశ దేవుళ్ళ పరిస్థితి ఏందో మీకు తెలిసి ఉంటుంది అన్నమాట. వాళ్ళకు మనకు దేవుళ్ళకు సంబంధం లేదు. మన దేశంలో పుట్టిన దేవుళ్ళకు మనకు ఏ సంబంధము లేదు. వాళ్ళకు మనకు సంబంధం ఉండడానికే లేదు. ఎందుకు? వాళ్ళు ఎందుకు పుట్టారు? ఈ సాతాను బంధకాలను మనల్ని విడిపించడానికి పుట్టలేదు వాళ్ళు. ఈ సాతాను బంధకాలు ఉన్న మనల్ని విడిపించడానికి పుట్టలేదు. అది నిబంధనే కాదు. ఏది నిబంధన కాదు? మన దేశ దేవుళ్ళకు మనకి ఏ నిబంధన కూడా, మనుషులకు నిబంధన లేదు. మనకి పరలోకం ఉంది. ఈ పరలోకం యేసుక్రీస్తుకు చెందింది. ఆ పరలోకాన్ని మనం వెళ్ళాలంటే ఆయనను నమ్మాలి. వీడు నిబంధన అదే పెట్టాడు, నేను నా జనులను వదిలిపెట్టాలంటే. నా జనులు అంటే ఎట్లా అయ్యారు? వానికి ఇష్టపూర్వకంగా పోయి లోబడ్డారు. వానికి లోబడి నోటు తర్వాత మారు మనసు పొందితే ఏం చేయాలా? నేను ఉండలేనండి బాబు, ఏసయ్య రాజ్యానికి వెళ్ళిపోతానంటే జరిమానా కట్టే వెళ్ళిపోవాలన్నమాట. అన్ని రోజులు తిన్నదానికి, తిండికి, తాగిన దానికి, పీల్చిన దానికి అన్నిటికీ కట్టే వెళ్ళిపోవాలి. అయితే అవన్నిటికీ కలిపి దేవుడు ఆయన కుమారుడు అయిన క్రీస్తును ప్రాణం పెట్టేలా చేశాడు. 3 రోజులు సాతాను పాదాల కింద ఉండేలా చేశాడు. అది ఘోర అవమానం అన్నమాట. సాతాను ఘనంగా కోరుకున్న అంశం ఏంటిది? ఆయన నా పాదాల కింద ఉంటే చాలు. అది అంటే అంత గొప్పగా తగ్గించుకున్నాడు. మన శత్రు పాదాల కిందికి, ఆయన శత్రు పాదాల కిందికి కూడా మన కోసం వెళ్ళాడు దేవుడు. అయితే ఆయన అందుకోసం ఎందుకు వెళ్ళాడంటే వాడిని శాశ్వతంగా ఒకరోజు దేవుడు ఆయన పాదాల కింద ఉంచుకుంటాడు అన్నమాట. అందుకే అపోస్తల కార్యంలో రాసి ఉంటుంది అన్నమాట, నీ శత్రువులను నీ పాదాలకు పీఠంగా చేయ వరకు నువ్వు నా కుడి పార్శ్వంన కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పినని అపోస్తల కార్యం 2వ అధ్యాయం 34వ వచనం ఉంటుంది అన్నమాట. నీ శత్రువులను నీ పాదాలకు పీఠంగా చేయ వరకు నువ్వు నా గుడి పార్శ్వం కూర్చోమని తండ్రి అయిన దేవుడు కుమారుని దేవునితో అన్నాడు. సరే, ఇక్కడ ఒక అంశం, ఇంకా చాలా గొప్ప అంశం ఉంది. మనం ఇక్కడ చూసాము, దేవుడు అనేది నియమింపబడిన ఒక పదము అని, బిరుదు, డ్యూటీ అంటే ఏమంటారు, హోదా. దేవుడు ఎట్లా అవుతాడు? ఒకడేమో పుట్టించడం ద్వారా దేవుడు, రెండవదేమో దేవుని చేత దేవునిగా నియమింపబడడం. దేవుని చేత దేవునిగా నియమించబడిన దేవుడు అవుతాడని విన్నాం. అయితే ఈ భూమి మీద ఆదాము హవ్వలను దేవుడుగా చేశాడు. వాళ్ళు వారి దేవత్వాన్ని సాతానుకు అప్పగించారు. ఇప్పుడు సాతాను ఏమయ్యాడు? యేసుక్రీస్తుకు బానిస అయిపోయాడు, అంటే దాసుడు అయిపోయాడు. కనుక యేసుక్రీస్తు దగ్గర ఉన్న దేవత్వం తీసి మరలా సాతాను దగ్గర ఉన్న దేవత్వం తీసి యేసుక్రీస్తుకి ఇచ్చాడు దేవుడు. ఒక మనిషి అయినా యేసుక్రీస్తుకు భూమి మీద దేవునిగా చేశాడు దేవుడు. అది అందుకొరకు యేసు ప్రభు దేవుడు అయ్యాడు. అంటే ఒక మనిషి
దేవుడు. ఇక్కడ దేవుడు అయిన వల్ల ఈ భూమి మీద దేవుడు కాదు యేసుప్రభు. ఎక్కడ దేవుడు? భూమిని పుట్టించాడు, అందుకు దేవుడు. ఆకాశం పుట్టి అందుకు దేవుడు. మనిషిని పుట్టి అందుకు దేవుడు. అందువలన భూమి మీద పుట్టిన ఒక మనుషుడైన యేసుప్రభు దేవుడు కాదు. ఈ సాతాను ఇప్పుడు దేవుడు ఆదాము అవ్వలకి ఏదైతే దేవత్వం ఇచ్చాడో ఆదాము అవ్వలకి ఇచ్చిందేమో సాతానికి ఇచ్చారు. సాతానుకు దగ్గరికి వెళ్ళి తీసుకొని దేవుడు మరలా ఒక మనిషి అని యేసుక్రీస్తుకు ఇచ్చాడు. అందువల్ల యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు పుట్టిన యేసుక్రీస్తు దేవుడు అయ్యాడు. ఒక మనిషి దేవుడు కావాలంటే దేవుడు దేవునిగా చేయాలి. మరి ప్రస్తుతం మన దేశంలో ఉన్న దేవుళ్ళను ఏ దేవుడు దేవునిగా చేశాడు? అది ఉట్టి కల్పితం. ఎవరి కల్పితం? ఈ సాతాను యొక్క కల్పితం. ఎందుకు కల్పితం? అసలు దేవుణ్ణి తెలుసుకోకుండా చేయడమే అని లక్ష్యం. పరలోకం వెళ్ళకుండా చేయడమే అని లక్ష్యం. అందుకోసమే ఇంతమంది దేవుళ్ళ పుట్టుక. మన దేశపు దేవుళ్ళు కేవలం కల్పితం మాత్రం, అంటే వాళ్ళు పుట్ట కూడా పుట్టలేదు. కానీ ఈ గ్రంథం లాంటి గ్రంథాలు వారి కోసం రాయబడ్డాయి. వారు కేవలం కల్పితమే. కల్పితం అంటే ఏంటిది? వారు లేరు కానీ వారి పేరు మీద ఒక గ్రంథం సృష్టించబడ్డాయి అంతే. అది ఆ గ్రంథానికి మాత్రమే దొరుకుతారు తప్ప చరిత్ర ఆధారాలకు దొరకని వారు మన దేశపు దేవుళ్ళు. ప్రియ సోదరి సోదరుడా, సాతాను పన్నాగంలో భాగమే ఇంతమంది దేవుళ్ళు. అయితే ఆయన అంత గొప్ప దేవుడు భూమి పుట్టడం కారణం ఆదామవ్వలు స్వతహాగా సాతాన్ను దేవునిగా చేసుకున్నారు. వారికి ఉన్న దేవత్వం సాతానుకు అప్పచెప్పారు. కానీ దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నెరవేరాలంటే ఈ ఉన్న మానవులను విడిపించాలనే ఉద్దేశంతో ఒక నిబంధన ప్రకారం అంత గొప్ప దేవుడు పుట్టాడు. అంత గొప్ప భూమి పుట్టాడు. మన దేశ దేవుళ్ళకు మనకు ఏ సంబంధము లేదు. మన దేశం ఈ భూమి మీద ఉంది. మన దేశానికి చెందిన మనుషులు ఈ దేవుడు పుట్టించిన మనుషులే. ఆదామవ్వలు మూలంగా పుట్టిన వాళ్ళే తప్ప వేరే పద్ధతిలో పుట్టినట్టు ఆధారాలు ఎక్కడ కూడా లేవు. ఒకవేళ ఆధారాలు ఇస్తా అంటే ఈ విధంగా ఇవ్వాలి. ఆదాము కొడుకు పేరు ఎట్లా ఇస్తాడో బైబిల్, ఆదాము కొడుకు పేరు ఆయన మనమని పేరు ఎట్లా అట్లనే వేరే గ్రంథాల ప్రకారం ఇవ్వాలంటే కూడా అట్లనే ఇవ్వాలన్నమాట. ఎట్లా ఇవ్వాలి? హిందూ గ్రంథం ప్రకారం మొదటి మనిషి పేరు ఇదండి, అతని కొడుకు పేరు ఇదండి, అతని మనమని పేరు ఇదండి. అట్లా 1,00,000 సంవత్సరాల చరిత్రను ఇవ్వాలి వాళ్ళు. పోనీ ఒక 20,000 సంవత్సరాల చరిత్రను ఇవ్వాలి. అట్లా అయితే అప్పుడు మనం ఒప్పుకోవచ్చు. కానీ అట్లా ఏది కూడా ఇవ్వలేరు. ఇవ్వాలంటే కృష్ణుడి నుండి శ్రీరాముని వరకు చరిత్ర ఇవ్వాలి. అట్లా ఇవ్వలేరు. పోనీ కృష్ణుడు పుట్టినప్పటి నుండి అటు ఎన్నుకో ఒక 50,000 సంవత్సరాల చరిత్రను ఇవ్వమంటే అట్లా కూడా ఇవ్వలేరు. అంటే కృష్ణుని తండ్రి పేరు ఇది, కృష్ణుని తాత పేరు ఇది, అలా ముత్తాత పేరు ఇది, ఇంకా అలా ముత్తాత పేరు ఇది, ఆ ముత్తాత ఉన్నప్పుడు ఈ రాజ్యం పేరు ఇది అని ఇవ్వాలి. అట్లా ఇవ్వలేరు. అది కేవలం కల్పిత గ్రంథాలు కనుక వాళ్ళు ఇవ్వలేరని ప్రియ సోదరి సోదరుడా, ఈ విషయం దేవుడు మనకు బయలుపరిచినందుకు దేవునికి మహిమ కలుగుగాక. దీని ద్వారా నీ విశ్వాసము 100 రెట్లు పెరిగి యేసుక్రీస్తులో ప్రాణం పెట్టేంతగా నీ విశ్వాసం పెంచుకొని అనేకులను క్రీస్తు వైపు తిప్పుతామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ కొన్ని మాటలు మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.